చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్. నాకు ఈ జూమ్కి అవకాశం ఇచ్చినటువంటి పోటీ సార్కి నా ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ముందుగా మనందరి మహా గురూజీ అయినటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి నా నమస్కారాలు. సార్, ఈరోజు నా గురించి చెప్పుకోవాల్సింది వచ్చేసి, నా పేరు ప్రతిభ. నేను డిగ్రీ వరకు చదివాను. ఇంటర్ వరకు చదివాక మా నాన్న వచ్చేసి ఒక టైలర్ అన్నమాట. అయితే టైలరింగ్ కదా, ఇద్దరం ఆడపిల్లలం మేము. ఇంటర్ వరకు చదివావు కదమ్మా, ఇంకా నాకు స్తోమత లేదు, నేను చదివించలేను అని ఆపేసి ఇంటర్ అయిపోయిన వెంటనే నాకు మ్యారేజ్ చేయడం జరిగింది. తర్వాత చదువుకోవాలి నేను ఎలాగైనా అని చెప్పి మా నాన్న వాళ్ళకి స్తోమత లేదు. అందువల్ల ఏంటంటే మా పెద్దమ్మ కొడుకు మా అన్నని అడిగి నేను చదువుకున్నాను డిగ్రీ వరకు చదివాను అని అంటే ఇంట్లో ఒప్పించుకొని ఎలాగైనా నేను ఏదో ఒక జాబ్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే నేను డిగ్రీ చదివాను మా అన్నని అడిగి. సరే అని మా అన్న చదివిచ్చారు. ఆ టైంలో ఏంటంటే డిగ్రీ చదివే టైంలోనే నాకు 2 పిల్లలు. తర్వాత అందరు ఆడపిల్లల్లా కాకుండా తర్వాత కూడా 2 పిల్లలు పుట్టేశాక అమ్మా నాన్న మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సరే అని చెప్పి పిల్లలు చూస్తే పెద్ద అవుతున్నారు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. డిగ్రీ అయితే పూర్తి చేశాను అనుకున్నట్టు. కానీ ఏదో ఒక జాబ్ చేయాలి, పిల్లలు పెద్ద అవుతున్నారు, స్కూల్లో జాయిన్ చేయాలి. 4 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలకి. ఇంకా ఎన్ని రోజులని అమ్మోళ్ళు చూసుకుంటారు నన్ను. తిండి అంటే పెడతారు కానీ పిల్లల చదువులు ఇవన్నీ మమ్మల్ని చదివించేదే కష్టంగా చదివిపించారు. మళ్ళీ వీళ్ళని కూడా ఎక్కడ చదివిపిస్తారు, ఏదో ఒక జాబ్ చేయాలని. సరే పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, చిన్న పిల్లలే కదా అని వేరే ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను టీచర్గా 2014-15లో జాయిన్ అయితే అక్కడ సరే అమ్మా డిగ్రీ వరకు చేశాను మేడం అని అంటే, సరే అమ్మా రండి రేపటి నుంచి వచ్చేసేయండి వర్క్కి అని అన్నారు. సరే శాలరీ అడగదాము అని అంటే ఎంత ఇస్తారు ఏంది శాలరీ అని అడగదామంటే, మనం జాయిన్ అయిన వెంటనే శాలరీ అడగకూడదు కదా, సరేలే ఒక 10,000 అన్నా ఇస్తారు కదా, డిగ్రీ వరకు చదువున్నాను నేను అనే ఉద్దేశంతో స్కూల్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తా ఉన్నాను 1 మంత్. తర్వాత 10వ తేదీ శాలరీస్ టైం ఒక కవర్లో శాలరీ పెట్టిచ్చారు. శాలరీ పెట్టి ఇస్తున్నారు, నేను 10,000 ఇచ్చుంటారు అని చెప్పి ఇంటి రెంట్ మొత్తం, బియ్యము, ఇంట్లో సరుకులు మొత్తం, పాల బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ పోగా మళ్ళీ చెరొక 500 రూపాయలైనా బ్యాంకులో పిల్లల పేరు మీద వేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో 10,000 ఓయమ్మ అనుకొని తీసుకున్నాను. తీసుకుంటే అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 2,500 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఇదేంది 2,500 మేడం వాళ్ళు ఏమన్నా మర్చిపోయి ఆయమ్మలకి ఇచ్చేదేమన్నా నాకు ఇచ్చారా 2,500 అని చెప్పేసి నేను వెళ్ళి పెద్ద మేడం అడగడం జరిగింది. మేడం 2,500 ఇచ్చున్నారు, శాలరీ ఇదినా లేదంటే ఏదైనా కార్డ్ ఏమన్నా మారిపోయిందా అని అంటే, లేదమ్మా మీకు ఇచ్చే శాలరీ అంతేను అని అన్నారు. డిగ్రీ వరకు చేస్తే 2,500 నా జీతం అని చెప్పి, సరే బయట ఎక్కడ చేయలేములే మనం, అంటే ఇంతవరకు ఎక్కడ జాబ్ కూడా వెళ్ళలేదు కాబట్టి సరేనని చెప్పి ఎలాగోలా చేద్దామని ఒక 1 ఇయర్ పాటు చేశాను. సరే ఒక 1 ఇయర్ చేశాక తర్వాత ఒక 5,000 అన్నా ఇస్తారు కదా అని అనుకుంటే, మళ్ళీ రెండో సంవత్సరం 300 పెంచుతామన్నారు. ఈ 2,800తో నేను పిల్లల్ని నేను చదివించుకున్నాను, నేనే ఇంట్లో జరుగుబాటు చేసుకున్నానని చెప్పి అక్కడ మానేసి వేరే మా ఊరికి కొద్దిగా దగ్గరగా ఉండే గూడూరులో 7 కిలోమీటర్స్ ఉంటుంది, గూడూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ వర్క్ వచ్చేసి రిసెప్షన్ వర్క్. అక్కడంతా వాళ్ళంతా సిస్టమ్ వర్క్ మొత్తం నేర్పించి వాళ్ళే జాయిన్ చేసుకున్నారు. శాలరీ ఎంత అంటే 4,000. ఛార్జెస్ అవంతా ఉంటాయి, పోను 20 రూపాయలు రాను 20 రూపాయలు, ఇంకేదన్నా ఖర్చులు 1,000 పోతే ఇంక మిగిలేదు 3,000 నాకు. అట్లా కూడా సరే వాళ్ళు 4,000 ఇస్తున్నారు, ఇక్కడన్నా 2,500 2,800 కదా, కొంచెం ఇక్కడ కొద్దిగా బెటరేలే, ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా అన్నా వస్తుంది అని చెప్పి అక్కడ జాయిన్ అయితే, అక్కడ స్కూల్లో 2,500కి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 దాకా ఉండాలి. ఇక్కడ 4,000 ఇస్తుంటే ఉదయం 9కి వెళ్ళి డ్యూటీకి
సాయంత్రం 9కి దిగాలి. ఏ నైట్ డ్యూటీలు ఏముండవు. ఓన్లీ జనరల్ డ్యూటీ. ఉదయం 9కెళ్ళి నైట్ 9కి దిగాలి. సరే సాలరీ ఎక్కువిస్తున్నారులే కొంచెం మనకు గూడా ఈ హాస్పిటల్ ఫీల్డ్‌లో కొద్దిగా వర్క్ నేర్చుకున్నట్టు గూడా ఉంటద్ది అని జెప్పి, అక్కడ గూడా ఒక 2 ఇయర్స్ జేశాను. ఇయర్‌కి అక్కడ ఎంతంటే 400 500 పెంచారు. సరే ఇంకా 2 ఇయర్స్ చేస్తా ఉన్నాను. ఈలోపు మా ఊర్లో వాళ్ళేందంటే గూడూరు సిఆర్‌రెడ్డి హాస్పిటల్‌లో ఒక అన్న మెడికల్ షాప్‌లో వర్క్ చేసేదనమాట. ఆ అన్నని వచ్చే పోయే క్రమంలో "అన్న ఏదన్నా వర్క్ ఉంటే చూడన్నా సిఆర్‌రెడ్డి హాస్పిటల్‌లో నేను చేస్తాను. ఇక్కడ రిసెప్షన్‌లో ఉన్నాను" అనంటే, "సరే అమ్మా చెప్తానని" ఒక 2, 3 నెలల తర్వాత మా హాస్పిటల్‌లో రిసెప్షన్‌లో ఖాళీగా ఉంది పోస్టు. చేసుకునే పనైతే వచ్చి చేసుకోమ్మా నేను పెట్టిస్తాను. నేను మాట్లాడతాను మేడం సార్ వాళ్ళతో అనన్నారు. సరే టైమింగ్ అవర్స్ చెప్పండన్నా. ఎందుకంటే ఇక్కడ అలిసిపోయి ఉన్నాను. ఉదయం 9కెళ్ళి రాత్రి 9 దాకా. కనీసం పిల్లలతో టైమ్ స్పెండ్ జేయలేను. నేను ఉదయాన్నే రెడీ అయ్యి, వాళ్ళని రెడీ జేసి స్కూలుకి పంపించేస్తే, నైట్ నేనొచ్చేటప్పటికే వాళ్ళు పడుకొని నిద్రపోయి ఉండేది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇట్లా కనీసం ఆదివారం గూడా లీవ్ లేదు నాకు. పిల్లలతో కూడా టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇంకొకటి వాళ్ళకి బట్టలు తేవాలన్నా గాని, ఒక పండగ ఏదన్నా వచ్చి బర్త్‌డే ఏదన్నా వస్తే బట్టలు తేవాలంటే గూడా కనీసం వాళ్ళు పంపించేవాళ్ళు గాదు. ఎందుకంటే డ్యూటీ టైమింగ్‌లో పోగూడదు. ఇంకా డ్యూటీ టైమింగ్ అయిపోయాకంటే 9కి అయిపోయినా అనకపోతే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తుంటాయి గదా! అని జెప్పి పర్మిషన్ అడిగినా గూడా ఎక్కడ లీవ్ గూడా ఇచ్చేవాళ్ళు గాదు. ఎందుకంటే రిసెప్షన్ వర్క్ అనంటే సిస్టర్‌ల కన్నా మార్చుకోవచ్చు గానీ, రిసెప్షన్‌లో ఏందంటే, ఆ క్యాష్ కౌంటర్ కాడ మేమే ఉంటాం గాబట్టి, ఇంక వేరే వాళ్ళని కూర్చోబెడితే ఇంకేదన్నా జరగతాదేమో, వాళ్ళెవరన్నా తీసేసుకుంటారేమో అని జెప్పి నమ్మకస్తుల వరకే వాళ్ళకి నమ్మకం కుదిరినాక ఆళ్ళని వరకే ఉండిస్తారు. సరేనని జెప్పి ఇంకా టైమింగ్ అవర్స్ చెప్పండన్న ఈ టైమింగ్‌తో విసిగిపోయానక్కడ. విసిగిపోయాక ఈ హాస్పిటల్‌లో సిఆర్ రెడ్డి గూడూరు హాస్పిటల్‌లో టైమింగ్ అవర్స్ చెప్పండంటే, అక్కడేందంటే డ్యూటీలు షిఫ్ట్‌లనమాట. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 దాకా ఒక డ్యూటీ. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 దాకా ఒక డ్యూటీ. జనరల్ డ్యూటీ 9-5 దాకా ఒక డ్యూటీ సాయంత్రం. ఇంకొకటి నైట్ 8కెళ్తే ఉదయం 8 దాకా డ్యూటీ. సరే ఇదేదో బానే ఉంది. ఏదో కొద్దిగా ఒక హాఫ్ డే అన్నా పిల్లలతో టైమ్ స్పెండ్ జేయొచ్చు అనుకోని అక్కడికెళ్ళి వర్క్‌కి జాయిన్ అయ్యాను. అక్కడేం చెప్పారంటే స్టార్టింగ్ 5,000 అన్నారు. సర్లే అక్కడైనా అంతే అట్లాగే వస్తుంది కదా! ఇది టైమింగ్ బావుందని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఇక్కడ వర్కొచ్చేసి బర్త్ రిపోర్ట్స్ రాయాలి, సిస్టమ్ వర్క్ చూడాలి, మున్సిపల్ రికార్డ్స్ రాయాలి, మున్సిపాలిటీకి పంపించాలి. వర్క్ ఎక్కువైపోయిద్ది. వర్క్ ఎక్కువ రౌండ్స్ ఎయ్యాలి హాస్పిటల్‌లో. ఏ రూమ్‌లో ఎన్ని బెడ్‌లున్నాయి, ఏ రూమ్‌లో ఏ పేషెంట్ అటెండ్ అయ్యున్నారు, ఏ కేస్ ఉంది. అది అటెండర్స్‌కి చెప్పడం. ఎన్ని టోకెన్స్ వచ్చాయి. మాకు మినిమమ్ మేడం దగ్గరకి ఒక 300 ఓపీ ఉంటది. సార్‌కి ఒక 150 ఓపీ ఉంటది. ఇవన్నీ కాక మళ్ళీ ఆపరేషన్ కేసులుంటాయి. రూమ్స్ ఇవ్వాలి. అటెండర్స్‌కి సమాధానం నిదానంగా చెప్పాలి. వాళ్ళెంత విసిగిచ్చినా విసుక్కోగూడదు. మళ్ళీ ల్యాబ్ వర్క్ ఉంటద్ది. అట్లాగా అదే కాకుండా అక్కడ వర్కే కాకుండా ఎప్పుడన్నా ఎవరన్నా స్కాన్ రూమ్‌లో ఎవరన్నా లీవ్ పెడితే సిస్టమ్ వర్కు నాకొచ్చు. నాకొచ్చు కాబట్టి అక్కడికి పంపిస్తారు. అంటే అక్కడ నేనేం చెప్పానంటే సిస్టమ్ వర్క్ కూడా వచ్చు అని చెప్పేటప్పటికే అక్కడ లేనప్పుడు అక్కడికి పంపిస్తారు. ఇక్కడ లేనప్పుడు ఇక్కడికి పంపిస్తారనమాట. ప్లస్ ఏందంటే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. నైట్ డ్యూటీ చేసేటప్పుడు బర్త్ రిపోర్ట్స్ అంటే డెలివరీ అయిన వెంటనే బిడ్డ పుట్టిన టైము ఇవన్నీ రాసుకోవాలి. ఇవన్నీ రాసుకోవాలి కాబట్టి నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళనమాట. ఏ టైంలో లేపితే ఆ టైంలో రాసుకోవాలి. పైగా పడుకునేదానికి గూడా ఉండదు. కనీసం ఏదన్నా తూగుతున్నా గాని నిద్రొచ్చి తిట్టేవాళ్ళు. "ఏమ్మా నీకు అంత నిద్రొస్తున్నదే డ్యూటీ చేయకుండా ఏం చేస్తున్నావు?" అని చెప్పి. ఎందుకంటే నేను నైట్ డ్యూటీ చేసేటప్పుడు నైట్ డ్యూటీ చేసి ఇంటికి నేనెళ్ళేటప్పటికే 10 అవుతది. ఏందంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి రిలీవర్ వచ్చేదాకా వెయిట్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చి క్యాష్ అంతా కరెక్ట్‌గా అమౌంట్ సెట్ చేసి, ఏ టోకెన్ ఎవరికివ్వాలి అంతా సెట్టింగ్ చేసి నేను ఇంటికెళ్ళేటప్పటికి 10 అయ్యేది. 10 గంటలకి ఇంటికెళ్ళి వంట చేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ పిల్లలకి 12 గంటలకి వాళ్ళని కూడా గూడూరు స్కూల్‌లో జాయిన్ చేశాను. మళ్ళీ 12 గంటలకి వాళ్ళకి క్యారేజీ తీసుకొని పోయి ఇచ్చేసి వచ్చి మళ్ళీ ఒక 1 అవర్ అట్ట పడుకొని మళ్ళీ లేసి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ డ్యూటీకి రెడీ అయ్యి వచ్చేసేదాన్ని. ఇలా జరుగుతున్నింది సర్కిల్‌లాగా. ప్లస్ ఏందంటే 2 విక్టిమీస్ అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళ కేసులు, గర్భసంచి ఆపరేషన్‌లు చేసుకున్న వాళ్ళు పైల్స్ ఇలాంటి కేసులు జరిగినటివంతా ఏందంటే మళ్ళీ ఇంకొక బుక్‌లో లిస్ట్ రాయాలన్నమాట. ఇట్లాగా వర్క్ చాలా కష్టం అయిపోయింది. కానీ టైమింగ్ అవర్స్ బావున్నాయి.
సరేనని చెప్పి మనం టైంకి కానీ మేము కానీ వెళ్ళకపోతే తంబెయ్యాలి. ఆ టైంకి కానీ 8కి డ్యూటీ అంటే 8:15 వరకు టైం ఉంటుంది. ఆ 8:15 కాదు 8:16కి మనం తంబేసినా కానీ ఎల్ పెడతారనమాట మాకు. 3 ఎల్లలు అంటే నెలలో ఒక 3 రోజులు ఏదన్నా 8:16 పైన కానీ పోయి తంబేసి ఉంటే ఆ 3 ఎల్లలకి ఒక శాలరీ కట్ చేస్తారు. పైగా తిట్లు, ఒక లీవ్ అడిగినా ఇవ్వరు. ఏదన్నా ఉంటే మీకు డ్యూటీలు ఉన్నాయి కదమ్మా ఆ డ్యూటీలలోనే చేసుకోండి ఇలాగా మాట్లాడేవాళ్ళనమాట. అంటే ఉదయం డ్యూటీ అయితే ఏదన్నా ఎవరైనా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు కానీ మధ్యాహ్నం వస్తానంటే ఉదయం వర్క్ చూసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఒక ఫంక్షన్కి కానీ ఒక కార్యానికి కానీ ఆ పిల్లలతో ఒక బర్త్డే కానీ అలాగ టైం సెట్ అయ్యేది కాదనమాట. ఏంటంటే వాళ్ళు డ్యూటీలు ఇస్తారో ఎవరో అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. సరేనని చెప్పి ఇంకా ఎలాగోలాగా చేస్తున్నాను. ఒక 7 ఇయర్స్ అయ్యింది. 7 ఇయర్స్ అయ్యాక వర్క్ ఇలాగ 7 ఇయర్స్ కంటిన్యూ చేశాను. 7 ఇయర్స్ చేశాక ఒక రమేష్ బేకరీ అని మాకొక స్వీట్ బేకరీ షాప్ ఉన్నది. కేక్స్ అవి. పిల్లలకి కేక్ తీసుకెళ్దామని చెప్పి ఆ షాప్‌కెళ్ళాను. ఎళ్ళాక అక్కడ ఏమన్నారంటే, "మేడం మీరు హైట్‌గా ఉన్నారు కదా అమ్మా! ఆహ్, కానిస్టేబుల్ జాబ్‌కేసుకోవచ్చు కదా! సిఆర్‌రెడ్డి హాస్పిటల్‌లో ఎన్ని సంవత్సరాలు చేస్తారు" అని అన్నారు ఆ అన్నవాళ్ళు. సరే నా మనసులో గూడా ఒక ఆలోచన వచ్చింది. సర్లే డిగ్రీ దాకా చదువున్నాను. ఏజ్ గూడా ఇంకా ఉన్నది. 25 ఇయర్స్ గదా! ఏదన్నా పోస్టులుంటే ఏసుకోవచ్చులే అని ఒక ఆలోచనతో ఉన్నాను. తర్వాత మా మదర్‌కి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయారు. చనిపోయాక, చనిపోయిన రోజు ఒక్కరోజు లీవ్ తీసుకున్నాను. రెండో రోజు లీవ్ తీసుకున్నాను. మూడో రోజు ఉదయాన్నే మా మేడం పిలిపిచ్చారు. మా మేనేజర్ సార్‌కైతే చెప్పాను. సార్ ఇట్లాగా మా అమ్మ చనిపోయింది సార్. కర్మంతరాలు దాకా నేను రాలేను డ్యూటీకి. ఈ ఒక్కసారికి నాకొక ఒక 10 డేస్ కానీ, ఒక 12 డేస్ కానీ లీవ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అంటే, ఓకే అమ్మా అన్నారు. తర్వాత రిసెప్షన్‌లో చూస్తే నేను కనిపించలేదంట మేడంకి. ఏ టైంలో చూసినా గాని. ఏది ఆ అమ్మాయి అంటే, వాళ్ళ అమ్మ చనిపోయింది మేడం. కర్మంతరాలు అయ్యేదాకా రాననిందని చెప్తే, మూడో రోజు ఉదయాన్నే మేడం నన్ను పిలిపిచ్చారు ఇంట్లోకి. అంటే మా హాస్పిటల్‌లోనే పైన మా మేడం వాళ్ళ ఇల్లు. అని పిలిపిచ్చి పైకెళ్ళాను ఇంట్లోకి. ఇంటిలోకి రా అమ్మాయి అనింది. ఎళ్ళాక "ఏమ్మా ఏం డ్యూటీకి రాకుండా ఏమి" అనింది. "ఏం లేదు మేడం మా అమ్మ చనిపోయారు గదా! మేమిద్దరు ఆడపిల్లలమి. మా చెల్లెలికి చూస్తే మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ అత్తోళ్ళు కొంచెం స్ట్రిక్ట్ అమ్మాయిని పంపించరు. ఇంక నేనే చూసుకోవాలి మేడం పెద్ద బిడ్డగా" అనంటే చూసుకునే వాళ్ళు ఉంటారులేమ్మా నువ్వు ముందు డ్యూటీకి రా. నువ్వు లీవ్ పెడితే ఈడ ఎవరు చేయాలని చెప్పా? లేకుంటే మానేసేయి కొత్తోళ్ళని పెట్టుకుంటాం మేము అని చెప్పి మాట్లాడారు. బాధపడతానే నాలుగో రోజొచ్చి డ్యూటీ చేశా. కనీసం అమ్మ చనిపోతే గూడా లీవ్ గూడా ఇవ్వలేరు వీళ్ళు. ఇవ్వలేకపోయినా గానీ నేను వర్క్ చేయాలా. కానీ కోపంతో మానేద్దాం అనంటే నాకే నష్టం. ఇంకేదన్నా మాట్లాడదామనంటే ఇంకా అది మనసులో బెట్టుకొని ఇంకా సాధిస్తారు వీళ్ళు అని జెప్పేసి బాధపడుకుంటానే బాధని దిగమింగుకొని వచ్చి వర్క్ చేసి నాన్నతో జెప్పుకొని ఆ కర్మంతరాలు రోజు 2 రోజులు లీవ్ మళ్ళీ అడిగి పర్మిషన్ అడిగి లీవ్ పెట్టుకొని ఏదో అది జరిగిపోయింది. తర్వాత మనసులో కానిస్టేబుల్ జాబ్‌లయి మనకొస్తాయో రావోలే ఎంత ఏందో రన్నింగ్ జేయాలి ఇయన్నీ ఉంటాయి. నేను చేయగలుగుతానా? ఇయన్నీ మనకు పడలేదులే ఏదన్నా వ్యాపారం జేసుకుందాం అని ఒక ఆలోచన ఉన్నింది. ఆలోచన ఉన్న టైంలో చీరల వ్యాపారం, ఫ్యాన్సీ షాపు. ఆ రెండే కనిపిచ్చాయి నాకు. ఇవి చేసుకోవచ్చు కదా! నేనైతే కొంచెం మాట్లాడే టాకింగ్ పవర్ బావుంటది నాకు. ఇట్లాగ ఏదో ఒకటి చెప్పి ఇట్లా చెయ్యొచ్చులే ఇంటికాడైనా పెట్టుకొని పిల్లలతో ఉన్నట్టుంటది. సొంత వ్యాపారం అన్నట్టుంటది. మనకిష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ అది చెయ్యాలి అనంటే ఒక కొంత పెట్టుబడి కావాలి. పెట్టుబడి అంటే ఒక 2, 3 లక్షలు కావాలి. ఇప్పుడుండే ఇలాంటి పరిస్థితులలో మా నాన్నని అడిగినానంటే మా నాన్న అరుస్తాడు. ఇంక నేను తెచ్చుకోవాలంటే వడ్డీకి బయట తేవాలి. బయట తేవాలి అనంటే అక్కడ జూస్తే రూ. 2, రూ. 3 వడ్డీలు. సరే ఇదేమన్నా జరుగుతదంటే తెలీదు. జరగతదో, జరగదో తెలీదు. మళ్ళీ వడ్డీలు కట్టాలి, పెట్టుబడి పెట్టాలి. చాలా ఎక్కువ ఇబ్బందయిపోతది. ఇట్లాగా ఆలోచించి సరేలే ఇవన్నీ వద్దులే అని జెప్పి పేపర్‌లో ఒక అదే ఒక యాడ్ లాగా చూసాననమాట. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ పడున్నాయని. సరే ఆ టైంలో ఏందంటే మాది సమన్ సార్‌ది ఒకే ఊరు. గూడూరు పక్కన చెన్నూరు మాది విలేజ్. పక్క పక్క గొంతులే మావి. సార్‌ని అడిగాను ఒకసారి. సార్ ఇట్లాగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏదన్నా కానిస్టేబుల్ జాబ్స్ గాని అట్లాగా ఏదన్నా ఉంటే చెప్పండి. నేను చేస్తాను. నాకు ఇష్టం సార్ ఆ జాబ్ చేయాలని అని అడిగాను. అడిగితే సారొచ్చేసి సరేలేమ్మా నేను చెప్తానులే అని అన్నారు. ఎప్పుడు 2018లో చెప్పారు ఆ మాట. నేను సార్‌తో మాట్లాడింది 2018లో.
సరేనని చెప్పి సార్ వచ్చేసి చూస్తానులే అన్నారు. సరేలే ఈయన చెప్పేటట్టు లేడు మనకి. ఇంకా ఎక్కడ చేయాలన్నా ఇట్లాగే ఉంటది. ఇప్పటికే ఇన్ని ఫీల్డులు మారున్నా సొంత వ్యాపారం చేయలేము. ఒక దగ్గర చూస్తే శాలరీ తక్కువ, ఒక దగ్గర చూస్తే టైమింగ్ ఎక్కువ, ఒక దగ్గర చూస్తే వర్క్ ఎక్కువ. ఇంక ఇన్ని మారి నేను ఇంకా ఎక్కడ చేయలేనులే, ఎక్కడ మారినా గానీ ఇలాగే ఉంటది. కొంచెం అటు ఇటు ఉన్నా గానీ అని చెప్పి ఇంకా ఆసియారెడ్డి హాస్పిటల్‌లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత సారు 2000 అంటే మధ్యలో మాట్లాడుతున్నాను సార్‌తో, సార్ ఏదన్నా ఉందా చూడండి అటు అట్లా ఇట్లా అని. తర్వాత 2023 డిసెంబర్ నెలలో సార్ వచ్చేసి, "అమ్మా మీరు జాబ్ అడిగారు గదా! ఇట్లాగా ఆహ్, ఒక పెట్టుబడి లేని ఒక వ్యాపారం ఉంది చేసుకోండి. చాలా బావుంటది." లాస్ట్ అంటే సార్ 2023 నవంబర్‌లో జాయిన్ అయ్యారనమాట. చేస్ చేసుకోండి అని అన్నారు. సరే సార్ ఇంత ఇదిగా చెప్తున్నారు. మళ్ళీ నేను గాని జాయిన్ అవ్వకపోతే సార్ ఏమన్నా మళ్ళీ నాకు పోలీస్ జాబ్ ఏమన్నా ఇప్పిరేమో, ఏమన్నా హెల్ప్ చేయరేమో దానికి అని చెప్పి ఒక మొహమాటంతో సార్ అని చెప్పి వెంటనే ఐడీ యేసుకున్నా. దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి వాడుకోమ్మా అన్నారు. సరే అని వాడాను. తీసుకోండి అని అన్నారు. సరే అన్నీ చూస్తే కాస్ట్ ఎక్కువున్నాయి. ఓహ్! కాస్ట్ ఉన్నాయి. నేను లీడర్స్ నేను ఎలాంటిదాన్నంటే అందరికి ఖర్చు పెడతా డబ్బులు నా కాడుంటే. కానీ నాకు నేను ఖర్చు పెట్టుకోవాలంటే చాలా పిసనారిదాన్ని. అంటే కనీసం ఆటో ఎక్కిపోతే రూ. 20, రూ. 20 చార్జీ అని జెప్పి ఎవరన్నా అన్నోళ్ళు ఎళ్తుంటే, "అన్నా ఆగండన్నా చెన్నూరు దాకే గదా మీరు, నేను గూడా వస్తానన్నా" అని జెప్పి వాళ్ళని అడిగి మరీ ఎక్కి ఎళ్ళేదాన్ని. ఆ చార్జీ డబ్బులు మిగలుతాయని జెప్పి. కానీ టిఫిన్ తినాలంటే రూ. 20 టిఫిన్ తినాలంటే రూ. 20 టిఫిన్ తింటే మళ్ళీ ఛార్జీలకి ఇబ్బందయిపోద్ది గదా! నా వద్దులే ఈ పూట తినకపోతే ఏం గాదులే అని జెప్పి, లేదు ఏదన్నా అందరూ తెప్పించుకుంటున్నారు తింటున్నా అంటే రూ. 10కి తెప్పించుకునేది. అక్క వాళ్ళు చిన్నగా తిట్టేది గాదు. "ఏంది ఇంత పిసినారిదానివి తినొచ్చు గదా కడుపుకంటే." నా బాధేందంటే ఆ రూ. 10 ఉంటే నా పిల్లలకొస్తది గదా అనే ఆలోచన ఉండేది. సరేనని జెప్పి ఇంకా హాస్పిటల్‌లో సరేనా అంత పిసినారిదాన్ని. ఈ ఈ ప్రొడక్ట్స్ చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి. నేనైతే వాడను సార్. నాకు వద్దు. ఓయమ్మ ఇంత రేట్ ఉన్నాయి. ఏదన్నా పేస్టో ఏదో ఒకటి ఇవ్వండి. అది వరకు వాడుతుంటాను. నాకైతే ఆ జాబ్ ఇవ్వండి అంటే, లేదు లేదమ్మా మీరు వాడండి. ఫస్ట్ అలాగే అనిపిస్తాయి. మీరు మీరు ఫస్ట్ తీసుకోండి. ఎంతో కొంత తీసుకోండి. లేదంటే నేనైనా డబ్బులిస్తాను. మీరు తీసుకోండి. తర్వాత అయినా ఇద్దురు నాకు అని అన్నారు సారు. సరేలే అని చెప్పి నేనే ఒక రూ. 1000 దాకా కొనుక్కున్నాను. అంటే ఫ జనవరిలో కొన్నాననమాట. డిసెంబర్‌లో జాయిన్ అయ్యాను. నెలాఖరులో అట్లాగా. జనవరిలో 2024 జనవరిలో ప్రొడక్ట్‌లు ఒక రూ. 1000కి స్టార్టింగ్ రెండో తేదో ఏదో తీసుకోమన్నారప్పుడు. రెండో తేదీ తీసుకుంటే అయి తీసుకున్నాను. ఆయిలు, అంటు లిక్విడు, ఆహ్, బాత్రూముది ఇలాగ ఒక రూ. 1000కి తీసుకున్నాననమాట. తీసుకున్న తర్వాత నాకేందంటే హాస్పిటల్ ఫీల్డ్ వర్క్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటినుంచి నాకేందంటే ఒక గ్యాస్ ట్రబుల్ అనేదొచ్చింది. ఏందంటే టైంకి తినేవాళ్ళం కాదనమాట. టైంకి తినేవాళ్ళం కాదు. ఖర్చు ఎక్కువున్నదిలే కొనుక్కొని తినాలంటే ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలంటే ఓపికుండదు. టైం అయిపోతుందని జెప్పి. సరే అని జెప్పి టైంకి తినక గ్యాస్ ట్రబుల్ అనేదొచ్చింది. నాకేందంటే డైలీ మెడికల్ షాప్‌కెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకొని యేసుకునేదాన్ని. ఉమేజ్ టాబ్లెట్. అట్లా తీసుకున్న తర్వాత అదేసుకొని కూర్చునేది డ్యూటీలో. ఎప్పుడన్నా సండేస్ అట్లాగా ఏదన్నా చికెన్ అలాంటివి తిన్నా గానీ, ఈ చెస్ట్ కింద రిస్ట్ భాగంలో కొద్దిగా పెయిన్ అనేది గాలిలాగా పట్టేసినట్టు అలా ఉండేదనమాట. అప్పుడేందంటే ప్యాంటాప్ ఇంజెక్షన్ నరానికి ఏయించుకునేది. ఇలాగా వా నెలకి ఒక 4 ఇంజెక్షన్‌లు డైలీ ఈ టాబ్లెట్స్ ఇలా చేస్తేనే నాకు గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్‌లో ఉండేదనమాట కొద్దిగా. సరే అని జెప్పి ఈ ఆయిలు తీసుకోమన్నారు సారు. సరేనని ఆయిల్ వాడుకుంటున్నాను. కానీ తెలియకుండానే గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ ఏసుకోవడం అనేది ఆపేసా. అది ఎందుకో తెలీదు. సరే సార్ ఏం జెప్పారంటే, "అమ్మ దీంట్లో సప్లిమెంట్స్ గూడా ఉంటాయి. చాలా బావుంటాయి. పొలాలకి సంబంధించి, ఇంట్లోకి సంబంధించి సప్లిమెంట్స్ అంటే ఆహారం లాంటిది" అనన్నారు. సరేనని జెప్పి దీంట్లో ఫాస్ట్ ట్రాక్ 8% కూడా ఉంటది. మీకేమన్నా అదే ఏదన్నా చేసుకోవాలంటే ఫాస్ట్ ట్రాక్ 8% చేసుకోండి అనన్నారు. రూ. 1000 బెనిఫిట్ దాకా వస్తది నెక్స్ట్ మంత్ అనేటప్పటికి సర్లే ఒక రూ. 1000 వస్తే పాలకే దేనికో దానికో వస్తాయి గదా! పాల బిల్లుకైనా పిల్లలకి అని జెప్పి ఫాస్ట్ ట్రాక్ 8% అంటే రఘు సారు, సమన్ సార్ ఏం జెప్పారంటే టీమ్ ద్వారా జేసుకోమన్నారనమాట. మీ కింద ఒక నలుగురిని జాయిన్ జేసుకొని, ఆ నలుగురు ద్వారా చేసుకోండమ్మా 300 పాయింట్లు జేస్తే మిగతా 300 చేయబడలేదు. జాయిన్ అయిన నెలాఖరు లోపల ఇప్పటికి ఒక రూ. 1000 తీసుకో అన్నారు గదా! మిగతావి తీసుకోండి అనన్నారు. నేనేం జేశానంటే వాళ్ళకి ఈళ్ళకి చెప్పడం కంటే
నేనే తీసేసుకుంటే సరిపోద్ది కదా, వాళ్ళ వింటారో వినరో ముందు తీసుకొని నేను అమ్మేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో ముందు ఏంటంటే ఒక 10,000 రూపాయలకి అంటూ లిక్విడ్లు అవి ఇవి అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నా. అంటే అమ్మేసేయాలా ఫాస్ట్ గా 8% 1000 రూపాయలు వస్తుందంటే 10,000కు తెచ్చి పెట్టి కొనుక్కుంటే అవి ఏంటంటే వాళ్ళకి 200కి వీళ్ళకి 500కి ఇలా తీసుకుంటున్నారు. అట్లా తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడుకో ఏదో ఇస్తున్నారు. అదేంటంటే నాకు పెద్ద లాభం అనిపించలే. నాకు 10,000 నష్టమైంది. అక్కడ చూస్తే 1000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. ఇది నయం, ఇది నాకు వద్దు అని చెప్పి కామ్ అయిపోయాను. తర్వాత ఏప్రిల్ నెలలో మార్చిలో కూడా నేను అసలు చేయలేదు. అంటే ఫాస్ట్ గా 8% చేసా. ఫిబ్రవరి నెలలో వద్దు అనుకున్నా. ఆయిల్ ఒకటి బాగుంది కాబట్టి ఆయిల్ అలాంటి వాడుకుంటున్నాను. మార్చిలో కూడా అంతే. ఏప్రిల్ నెలలో లక్ష్మణ్ సార్ కాల్ చేశారు నాకు. ఆ సార్ కాల్ చేసి, మేడం మీరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎందుకు ఆగిపోయారు మేడం అని అంటే, సార్ అవన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎవరు కొనుక్కోవడం లేదు, ఒకవేళ అవి తెచ్చి నేను అమ్మినా కానీ నాకేం పెద్ద లాభం కూడా ఉండడం లేదు, 10,000 రూపాయలు నేను నష్టపోయాను సార్ అని అన్న. అమ్మ మీకు సిస్టమ్ తెలియదు, ఫస్ట్ మీ సిస్టమ్ గురించి తెలియాలంటే ఫస్ట్ మీరు సమన్ సార్ ఇద్దరు మీటింగ్ రండి. ఎందుకంటే సమన్ సార్ కూడా ఒక్క మీటింగ్ కూడా వెళ్ళలేదు అప్పుడు దాకా. వాళ్ళు ఫోన్లో చెప్తుంటే వాళ్ళు ఏది చెప్తే అది నాకు చెప్పేవాళ్ళు అనమాట. అన్న మీరు ఇట్లాగా మీటింగ్కి రండి అమ్మా, ఫస్ట్ మీరు సమన్ సార్, మీరు ఆగిపోయారని సమన్ సార్ కూడా ఆగిపోయారు, మీరు వస్తే మీ ఇద్దరికి అర్థం అవుతుంది, దాన్ని బట్టి వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని అన్నారు సార్. సరేనే అని చెప్పి పిలుస్తున్నారు కదా అని చెప్పి లీడర్స్ ఒక మాట, ఇంట్లో కూర్చొని కూడా మీటింగ్లకు రమ్మంటే మేము రాలేం, మాకు పని ఉంది, మాకు పిల్లలకు భోజనాలు పెట్టాలి, మాకు టైం లేదు అని అనుకుంటున్నారు. కానీ నేను ఎలా చేశాను అనంటే, ఒక మీటింగ్కి రావాలనంటే ఆ 3 డ్యూటీలు ఉదయం, మధ్యాహ్నం, నైట్ డ్యూటీ చేస్తే తర్వాత రోజు ఒక్కరోజు లీవ్ దొరకద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళ డ్యూటీలన్నీ నేను చేసి ఉంటాను కాబట్టి అప్పుడు వాళ్ళు డబల్ డ్యూటీలు చేస్తారు కాబట్టి అడ్జస్ట్మెంట్. లేదంటే ఒక లీవ్ పెట్టాలి అని అంటే ఏదో ఒక లీవ్ పెట్టాలంటే ఏదో ఒకటి చెప్పి మనం రావాలి అనుకుంటే ఎట్టయినా రావచ్చు. అదే మన ఇంట్లో ఒక ఫంక్షన్, ఒక కార్యం గాని ఉంటే ఎవరో ఒకరు చనిపోయారని ఏదో ఒకటి చెప్తాం కదా. కానీ వెస్టేజ్ మీటింగ్ అంటే మాత్రం ఎవ్వరు కూడా ఆ అమ్మ మేము రాము, మాకు లీవ్ దొరకదు అని అంటారు. నేను ఎలా లీవ్ పెట్టేదాన్ని అంటే డ్యూటీలు ఈ విధంగా చేసుకునేది. తర్వాత ఇంకా ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళాలి అన్న ఆతృతతో తెలుసుకొని, మీటింగ్ యొక్క గొప్పతనం తెలుసుకొని, వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఇంకా ఎట చేసేదంటే నలుగులు అని చెప్తా, ఎంగేజ్మెంట్ అని చెప్తా, వాళ్ళ పిల్లల పురుడ్లు అని చెప్తా, చనిపోయారని చెప్తా, కర్మంత్రాలు చెప్తా, సంవత్సరికం చెప్తా, నెల పొంగలు చెప్తా, ఎన్ని రకాల కార్యాలు ఉన్నాయో అన్ని రకాలు వాడుకునేదాన్ని. అంటే డ్యూటీకి పర్మిషన్ తీసుకోవాలన్నా, లీవ్ తీసుకోవాలన్నా, ఒక గంట లేట్ చేయాలన్నా, ఇన్ని విధాలుగా అయినా సరే వాళ్ళకి కాల్ చేసి చెప్పడం, లేదంటే హాస్పిటల్కి వచ్చి సార్ ఇట్లాగా నాకు లీవ్ కావాలి సార్, ఇట్లాగా మా పెదనాన్న చనిపోయారు, ఏదో ఒకటి. ఏంటంటే చెప్పినంత మాత్రాన జరిగే పని అయితే నేను కోటీశ్వరరాలని కావాలి అని అంటే అయిపోతాం కదా. కానీ అలాగే ఎవ్వరు చెప్పరు. ఏంటంటే వెస్టేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాము. కానీ అలా ఎవరు చెప్పరు. సరేనని చెప్పి ఇంకా అట్లాగా లీవ్ పెట్టి ఒక మీటింగ్కి వెళ్ళాను, నెల్లూరు మీటింగ్కి. లక్ష్మణ్ సారు, నేను, రఘు సారు, సమన్ సార్, మేము నలుగురం వెళ్ళాము. అక్కడ ఏంటంటే అందరికి సన్మానాలు చేస్తున్నారు. అంతా చెప్తున్నారు ప్రోడక్ట్లు ఇట్లా బాగుంటాయి వాడుకోండి, ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ నేను అంత ఇంట్రెస్ట్ గా వినలేదు. పిలిచారు సార్ వాళ్ళు, ఇంత ఇదిగా ఏంటంటే మళ్ళీ పోలీస్ జాబ్కి సార్ హెల్ప్ చేయడు, ఇదే మైండ్ లో నా సన్మానాలు చేశారు. సన్మానాలు చేస్తే అది చూసి అబ్బా ఏంది ఇట్లా సన్మానాలు చేస్తా, పూలు జల్లుతున్నారు, ఇట్లా చేయాలంటే ఏం చేయాలి అని అడిగాను నేను అప్పుడు సార్ వాళ్ళని. లక్ష్మణ్ సార్ని అడిగితే మేడం ఇట్లాగా అని చెప్పి అప్పుడు ప్లాన్ చెప్పారు సార్. ఇట్లాగా 5,500 పాయింట్లు రీచ్ అవ్వాలి, బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పాక అప్పుడు నేను అంటే అది ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ కూడా కాదు, అదేంటంటే వేరే పక్క టీంలో రాజన్ సార్ వచ్చారు అక్కడికి. అందువల్ల ఏందో నాకైతే వినాలనిపించలేదు. దానివల్ల ఏందంటే నాకు అర్థం కాల. అదొక్కటే సన్మానం నేను చేయించుకోవాలంటే ఎలాగా అని చెప్పి అదొక్కటి అడిగాను. మన ప్లాన్ చెప్పారు. ఆ ప్లాన్ ప్రకారం అంటే బాగుంది. అంటే జనాభాని జాయిన్ చేయాలి, వాళ్ళ దగ్గర మనం వాడాలి, జనాభాని జాయిన్ చేయాలి, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్లు వాడిచ్చాలి. అదొక్కటి అర్థమైంది ఆ రోజు. సరేనని చెప్పి అబ్బా ఇంతేనా, ఇంత ఈజీయేనా అని చెప్పి హాస్పిటల్లో ఒక 70 మంది స్టాఫ్, మేము 70-80 మంది ఉంటాం మొత్తం స్టాఫ్ అందరూ. నా మాట ఎవ్వరు కాదనరు, నా మీద అంత అభిమానంగా ఉంటారు అందరూ. మా బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బాయి నేను అలివి కాకుండా జాయిన్ చేస్తాను ఉండండి సార్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వచ్చేసాను హాస్పిటల్కి. వచ్చాక హాస్పిటల్లో చెప్తే ఒక్కరు కూడా జాయిన్ అవ్వడంలే. అవన్నీ మాకొద్దు ప్రతిభ, ఎంత వేస్ట్, ఎంత ఎప్పుడో చూసేసాము ఇవన్నీ చెప్తున్నారు. సరేలే వీళ్ళు పోతే పోయారు, ఎంతైనా బయటోళ్ళేను, మా బంధువులు ఉన్నారు కదా వెళ్దాము అని చెప్తే సరేనని చెప్పి ఇట్లాగా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి అది ఇది అని చెప్పి ఇంట్లో బంధువులకి అందరికీ చెప్తే, అంటే దగ్గర దగ్గర బంధువులు అందరికీ చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమంటే
అయన్నీ వద్దు, చేసే పని నువ్వు గమ్ముగా చేసుకోకుండా ఇయన్నీ దేనికి నీకు? ఓళ్ళంటే పోలీసోళ్ళు, ఓళ్ళంటే ఉద్యోగస్తులు, ఓళ్ళంటే గవర్నమెంట్ టీచర్లు. అంటే చెప్పాననమాట, గవర్నమెంట్ టీచర్లు ఇట్లా అందరూ చేస్తున్నారు, నేను చేసుకుంటానని జెప్పి. ఓళ్ళంటే బాగా మాట్లాడతారు, వాళ్ళ జాబుని చూసి జాయిన్ అవుతారు. ఒకవేళ ఏదైనా నష్టపోయినా గానీ వాళ్ళకేం పెద్ద ఇబ్బందుండదు. మనబోటోళ్ళకే నష్టము అని జెప్పేసి అక్కడ ఆ మాటలు. మా పక్కింటి ఆంటీ ఉన్నది. సరే ఈ ఆంటీ వాళ్ళు వింటారులే అని చెప్పి టీ పొడి, బ్రేక్‌ఫాస్ట్ ఇలాంటి ఒక 4 రకాల ప్రొడక్ట్‌లు ఎత్తుకెళ్ళి ఇచ్చి, ఆంటీ ఇదోండి వాడండి. ఇది బావుంటది ఈ ప్రొడక్ట్‌లో, నేను ఇంట్లోకి గూడా వాడుతున్నాను. వాడుకోండి ఒకసారి అంటే, అక్కడ వాళ్ళ ఆ అంకుల్ వచ్చేసి ఆయన పోస్ట్ ఆఫీస్‌లో గవర్నమెంట్ జాబ్ అనమాట ఆ అంకుల్‌కి. అంటే అంకుల్ అంటే, "ఏంది ప్రతిభ ఏందిదంటే," "అంకుల్ ఇట్లాగా అంకుల్ చాలా బావుంటాయి. మీలాగా గవర్నమెంట్ జాబోళ్ళు గూడా చేస్తున్నారు. మీరొక్కసారి రండి అంకుల్ మీటింగ్‌కి" అని అన్నా. "అయన్నీ చేయబాకు ప్రతిభ. చాలా మంది నష్టపోయున్నారు. నా మాటిని నువ్వు మానేసేయి. నేను జెప్తున్నా. నువ్వు ఇయన్నీ చేసుకొని అనవసరంగా పిల్లల జీవితాలు నాశనం జేయబాకు. వాళ్ళు అట్టే జెప్తారు ఫస్టు. తర్వాత పెట్టుబడులు పెట్టండి అయి ఇయి జెప్తారు. ఎందుకు పిల్లలుండేది ఇబ్బంది పడతావు. మొదలే ఒక్కదానివేను" అని జెప్పి అన్నారు. లేదు అంకుల్ అని జెప్పి అన్నా గాని ఆయన వినలేదు. తీసుకోలేదసలు ప్రొడక్ట్స్ కూడా. సరే ఇంక మా ఫ్రెండ్స్‌కి జెప్పాను. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు గదా! 10థ్ వాళ్ళంతా మా ఊరోళ్ళు. వాళ్ళకి జెప్తే వాళ్ళేందంటే, "మేం జేయలేం పోమ్మా ఇయన్నీ నీకెందుకు అసలంత కర్మెందుకు నీకు? ఇంటింటికి బోయి అమ్ముకుంటావా?" అని జెప్పి ఇన్ని మాటలు మాట్లాడారు. సరే ఇన్ని మాటలు మాట్లాడి మళ్ళీ కామ్ అయిపోయాను. మళ్ళీ కామ్ అయిపోయాక తర్వాత నెల్లూరులో ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ అని జెప్పి లక్ష్మణ్ సారోళ్ళు పిలిచారు నన్ను, సంవత్సరానికి "ఒక్కసారి రండి. నచ్చకపోతే ఇంక వద్దు. ఇంక మానేసేయండి. మీ ఇష్టం" అనన్నారు. సరే అని ఎంఎస్ఆర్ సార్ మీటింగ్‌కి ఎళ్ళాను. ఎళ్ళాక అక్కడ సారు చాలా చెప్తున్నారనమాట. నేను చిన్న స్థాయి నుంచొచ్చాను. ఇట్లాగా ప్లాన్ ఇది. మీరు గూడా చేసుకోండి. నాకిప్పుడొచ్చేసి 5,00,000 ఇన్‌కమ్ము అని జెప్పి చెప్తున్నారు. ఓయమ్మ! 5,00,000 వీళ్ళేమన్నా అట్ట చెప్తున్నారా ఏంది? 5,00,000 ఎవరికన్నా వస్తది. ఎందుకంటే నేను జూసిన లైఫ్‌లో బర్త్ రిపోర్ట్స్ ఏదన్నా రాసినా గాని ఏదో పోలీసనో, లేదంటే ప్రైవేట్ జాబనో, ఇంకేంది ఇట్లాగా చిన్న చిన్న జాబులు వాళ్ళ వరకే జూసాననమాట. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అట్లాగా. వాళ్ళ జాబ్‌లే సాలరీస్ ఎంతంటే 50,000, 60,000 ఈ లోపే ఉండేవాళ్ళని జూసాను. ఇలా లాస్ట్ ఎండ్ ఒక 1,00,000 లోపల వాళ్ళనే జూసున్నాను. అక్కడ పనిజేసే దాంట్లో. బయటైనా గానీ ఒక 1,00,000 సాలరీ వోళ్ళొస్తేనే 30,000 జీతం అని 30,000 ఇస్తారు సాలరీ అంటే వాళ్ళ ఇన్‌కమ్ ఎంత గూడా రాయాలనమాట మేము బర్త్ రిపోర్ట్స్‌లో. 30,000 సాలరీ అంటే ఈయనకి, అమ్మా! చాలా పెద్ద జాబ్ ఉన్నట్టున్నది ఈ సారోళ్ళకి అని జెప్పి, ఏదో ఒకటి మనం అయినా గాని ఒక 15,000 జాబొచ్చినా గాని సరిపోయి ఉండేది అని అనుకుంటున్నాననమాట. అట్లాగే కరోనా టైంలో గూడా రూ. 2,000 జీతం ఎక్కువిస్తారని కరోనా టైంలో గూడా నేను వర్క్ చేశాను లీడర్స్. చాలా డబ్బులకి చాలా ఇబ్బంది పడేదాన్ని. వెస్టేజ్ కోసం చాలా చేశాను. కానీ మళ్ళీ ఏం జరిగిందంటే, ఒక 1 ఇయర్ వరకు మళ్ళీ మీటింగ్స్‌కి పోకుండా, ఏం వర్క్ చేయకుండా ఏదో కొనుక్కుంటా అట్లా ఉన్నాననమాట. కానీ అంటే కొద్ది కొద్దిగా చేస్తున్నా. ఫుల్‌గా దాని మీద కాన్సంట్రేషన్ చేయడంలే. మైండ్ పెట్టట్లేదు. నాకు ఎవరు టీమ్ రావట్లేదు సార్. నేను కొన్న 100 పాయింట్లే ఉంటున్నాయని నైట్ డ్యూటీ చేస్తే అయి చూసుకొని, ఆ పాయింట్స్ చూసుకొని ఏడ్చేదాన్ని సమన్ సార్‌కి కాల్ చేసి. లక్ష్మణ్ సార్ కంటే, "సార్ నేను కొన్న 100 పాయింట్లే ఉన్నాయి. నాకెవరు రావడం లేదంటే," "లేదు మేడం వస్తారు. మీరు నిలబడండి మేడం. మీరు సమన్ సార్ నిలబడితే గూడూరులో 100% టీమ్ వస్తదని" సార్ కొంచెం ధైర్యం ఇచ్చేవాళ్ళు. సమన్ సార్ ఏందంటే, "లేదులేమ్మా నాకు గూడా అట్లాగే ఉన్నాది కదా! చేద్దాం ఉండు చూద్దాము. నేను అప్పులల్లో ఉన్నాను గదా! నువ్వు బాధపడితే నేనేందంటే నువ్వే ధైర్యం జెప్పాలి. మా ఇంట్లో వాళ్ళు గూడా సారోళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా అసలు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేదు. అరిచేవాళ్ళు సార్‌ని. ఇట్లాగ మా అమ్మ వాళ్ళందరూ గూడా ఇంట్లో అరుస్తున్నారు. సపోర్ట్ ఎవ్వరు ఇవ్వడం లేదు. నువ్వొక్కదానివి ఏదో నేను చెప్పగానే వచ్చావులే నాకు కొంచెం ధైర్యం ఉన్నాది అని అనుకుంటే, నువ్వు గూడా ఇలా చెప్తే ఎలాగా చెప్పు అని జెప్పి సారు అన్నారు. సరేనని జెప్పి అదే ప్రొడక్ట్‌లు వాడుతున్నా. చెప్తా ఉన్నా పేషెంట్స్‌కి అందరికి చెప్తా ఉన్నాను. తర్వాత ప్రొడక్ట్ గురించి చెప్పాలి. ప్రొడక్ట్ గురించి జెప్పాలంటే నేను అన్ని మీటింగ్స్‌కైతే నేను పోలేను. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీటింగులకి అట్లాగా. సరేనని జెప్పి ఒకరోజు నైట్ డ్యూటీలోనే సమన్ సార్ కాల్ జేశారు. నైట్ 11 అప్పుడు. "ఏమ్మా ఏం జేస్తున్నావు?" అంటే, నైట్ డ్యూటీ సార్ డ్యూటీలో ఉన్నాను. ఆహ్, ఇట్లాగా "ఏం జేస్తున్నావు?" అని అన్నారు. అంటే నేనప్పుడు టిక్ టాక్‌లు జేస్తున్నా. సార్ టిక్ టాక్‌లు జేస్తున్నాను సార్ అనన్నా.
అంటే అవునా! అయ్యేమన్నా డబ్బులిస్తాయా మనకి అని అన్నారు. అయ్యేం డబ్బులేం రావు సార్ ఊరికే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను మా ఫ్రెండ్స్ చేస్తున్నామనంటే, అప్పుడు సార్ అన్నారు, "అమ్మా ఇన్ని చేస్తే కాదు. నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్‌లోకి పోగానే ఏ రూమ్‌లో ఎన్ని బెడ్‌లున్నాయి, ఎన్ని సార్లు రౌండ్స్ ఎయ్యాలి, రౌండ్స్ ఎలా ఎయ్యాలి ఇయన్నీ నీకెవరు నేర్పించారు? నువ్వు నేర్చుకున్నావు కదా! ఒక నెల రోజులు, ఒక 2, 3 నెలలు నేర్చుకుంటేనే కదా నీకు ఆ వర్కొచ్చింది. నువ్వు ఇలాంటియి చేసి నేను ఒక వేస్టేజ్‌లో టీమ్ రాలేదంటే ఎలా వస్తది?" నైట్ ఒక హోమ్ వర్క్ లాగా ఇచ్చేదన్నమాట సార్ నాకు. నైటు ఆహ్, ఒక 3 ప్రొడక్ట్స్ నేర్చుకొని, ఉదయం నాకు నీ వర్క్ అయిపోయినానక హాస్పిటల్ వర్క్ అయిపోయినాక నాకు అప్పజెప్పాలి. అంటే ఏం నేర్చుకున్నావు అని జెప్పి. సరేనని జెప్పి ఆ విధంగా సప్లిమెంట్స్ గురించి అట్లాగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత హాస్పిటల్‌లో సిస్టర్‌లకు చెప్పుండేటప్పటికే హాస్పిటల్ సిస్టర్‌లో ఒక అక్కొచ్చేసి "మా ప్రతిభ మీ దాంట్లో ఏదో మందులున్నాయన్నావు గదా! మా పాపకి డేట్లు సరిగ్గా రావట్లేదు. పీసీఓడీ ప్రాబ్లమ్ అన్నారు. మేడం కాడ జూపిచ్చాను." మేడం వాళ్ళ కోడలు చెన్నైలో డాక్టర్ ఇంకొక మేడం. స్వాతి మేడం అని. ఆ మేడంకి చూపిచ్చాను. అక్కడ అమ్మాయికి వాడినన్ని రోజులే టాబ్లెట్స్ వాడినన్ని రోజులే పీరియడ్స్ వస్తున్నాయి. తర్వాత రావట్లేదు. నెల్లూరు, తిరుపతి గూడా తీసుకెళ్ళాను. ఎక్కడ చూపిచ్చినా ఇలాగే ఉంది. డబ్బులు ఖర్చయిపోతున్నాయి. ఏదన్నా ఉంటే చెప్పు. ఇంక లాస్ట్ ఇదన్నా వాడి ఇదవుతాను అనన్నాను. సరే అని చెప్పి నేను ప్రొడక్ట్స్ నేర్చుకోనున్నాను గదా! నేర్చుకొనున్న తర్వాత అప్పుడు చెప్పాననమాట. అక్క ఇట్లాగా శతావరి మ్యాక్సు, ఫ్లాక్సైలు, అలోవెరా ఇయి వాడి గ్యానోడర్మా అనేదుంటది. అది గూడా వాడు. ఆయిల్ అక్క మెయిను. ఆయిల్ వాడు. నీ పాపకి ఖచ్చితంగా డేట్స్ అనేటివి కంటిన్యూ‌గా వస్తాయనన్నాను. ఎన్ని నెలలు వాడాలి అనింది. 3 నెలలు వాడాలి అని జెప్పాను. ఎందుకంటే సప్లిమెంట్స్ అనేటివి నేను వాడలా. ఎందుకంటే నాకు సప్లిమెంట్స్ అంటే నేను బయట టాబ్లెట్ అయినా గానీ ఏదన్నా వాడాలంటే డాక్టర్ రాసిస్తేనే వాడతా. లేదంటే నేను వాడను. నాకు అంత గిల్టీ ఫీలింగ్ అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నాకు ర్యాషెస్, ఇచ్చింగ్ అలా వచ్చేస్తాయన్నమాట. అందుకని జెప్పి నేను వాడలేదు గాబట్టి, సరే వీళ్ళకి విన్నాను బాగున్నాయనిపిచ్చింది గదా! ఒకసారి ట్రై చేద్దామని ట్రైలర్ ఆమె మీద చేశాననమాట. అప్పుడు వాళ్ళ పాపకి ఇస్తే వాళ్ళొచ్చేసి 10 రోజుల తర్వాతొచ్చి, "అక్క ప్రతిభ వాడాను. 3, 4 నెలలయిపోయింది పాపకి డేటొచ్చి. పాపకేందంటే ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు ఈరోజు డేట్ అయ్యింది. థాంక్స్ ప్రతిభ చాలా ఫ్రీగా ఉన్నది. కడుపు నొప్పి గూడా ఇంతకు ముందుండేదంట. ఇప్పుడైతే లేదు" అని చెప్పి అక్క చెప్తే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అప్పుడు సప్లిమెంట్స్ మీద ఒక నమ్మకం అనేదొచ్చింది. ఆ! అవును ఇవి వాడితే ఎందుకంటే మీటింగ్స్‌కి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు కాబట్టి, ఏదో కొద్ది కొద్దిగా వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు. ఇంక సారోళ్ళు బతిమలాడుతున్నారని మొహమాటం చేత ఎళ్ళేదాన్ని. దానివల్ల ఏందంటే ఈ టెస్టిమోనీస్ అవంతా సెమినార్స్ గట్టా ఎళ్ళేదాన్ని కాదు. ఓన్లీ చిన్న చిన్న మీటింగ్స్‌కే ఎళ్ళేదాన్ని. మన అక్క చెప్పేటప్పటికి చాలా హ్యాపీగా అనిపిచ్చి సప్లిమెంట్స్ గూడా మనం ఎవ్వరికైనా రెఫర్ జేయొచ్చు అని జెప్పి, ఇంకా దాని గురించి బాగా యూట్యూబ్‌లలో అట్టా తెలుసుకొని చాలామంది జెప్తుంటారిప్పుడు. మాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం మాకైతే అప్పుడు జూములు గూడా లేవసల. జూమ్‌లలో చెప్పడం లేదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తే గదా! ఎన్ని రోజులు టెస్టిమోనీలేనా అని అంటారు. టెస్టిమోనీలు ఎందుకు ఇప్పిస్తారంటే, వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంది దాన్ని పట్టుకొని మనం మారాలంటారు గానీ, ఈ ప్రతి దానికి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలంటే ఇవ్వాలి. అవకాశం ఉంది కాబట్టి ఇస్తారు. కానీ మనం మైండ్‌లో ఏమనిపించాలంటే, ఒరేయ్! నేను గూడా నేర్చుకోవాలి. నేను గూడా గెలవాలి అనే ఆతృతుంటే, మనమే యూట్యూబ్‌లో ఖాళీ టైంలో యూట్యూబ్‌లో ఆ ప్రొడక్ట్ అట్టా ఆన్ జేసి పెట్టుకొని మన పని మనం జేసుకుంటా వింటుండొచ్చు గదా! ఆ తెలివి ఎందుకు రావడం లేదు అందరికి అని జెప్పి నా మనసులో ఫీలింగ్ అది. ఎందుకంటే మా టీమ్‌లో గూడా కొంతమంది ఉన్నారు అదే విధంగా. సరే అని జెప్పి ఇట్లాగా చెప్పుకుంటా ఉండే టైంలో ఏందంటే సప్లిమెంట్స్ బాగున్నాయి. ఇంట్లోటి వస్తువులు బాగున్నాయి. పొలాలకు చూస్తే మా పెదనాన్నకి ఉంది. ఒక 25, 30 ఎకరాల దాకా పొలాలున్నాయి. పెదనాన్న వాడు పెదనాన్న అంటే కనీసం లీడే వాడనంటే వాడనని జెప్పి, వద్దంటే వద్దని జెప్పి, ఇంకా బతిమిలాడితే మా నాన్న చేత చెప్పిస్తే ఒక ఎకరాకు వాడాడాయన. ఆయన ఎకరాకు వాడిననక ఆ మిగతా పొలానికి, దీనికి తేడా జూస్తే దీంట్లో ఎక్కువ దిగుబడొచ్చిందని జెప్పాయన. "అమ్మ నాయనా ఇది బాగుంది. రేపు సంవత్సరం మొత్తం పొలానికే గాదు, మా ఊరిలో పొలాలకు గూడా నేనే ఇప్పిస్తాను. నీ నీ తరపున చెప్తానని" జెప్పి చెప్పడం జరిగింది. అట్లాగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మంచి నాలెడ్జ్ నేర్చుకున్నాను. ప్లస్ ఇచ్చాను కాబట్టి ఆ రిజల్ట్ అనేది చూసాను. ఇక్కడేందంటే కొంతమంది వాడకుండానే ప్రొడక్ట్‌ని రెఫర్ జేస్తుంటారనమాట. వాడండి బావుంటదని జెప్పి. అట్లాగా రెఫర్ జేయడం వల్ల ఏందంటే, మనం వాడితే ఆ ఫీల్‌ని అవతల మనిషికి జెప్పేటప్పుడు వేరేగా ఉంటది. వాడకుండా జెప్తే ఆ ఫీల్ అనేది రాదు. అట్లాగే ప్రతి ఒక్కరు గూడా ప్రొడక్ట్స్ అనేటివి యూజ్ చేయాలి.
అట్లాగా చెప్పుకుంటూ తర్వాత బూట్ క్యాంప్స్ వచ్చాయన్నమాట. 2, 3 సార్లు పిలిచారు సార్ వాళ్ళు. మా అబ్బాయి బూట్ క్యాంప్ ఉంది రండి అంటే, సార్ 2 రోజులైతే ఎవరు లక్ష్మణ్ సార్ పిలిచారు. నన్ను సమన్ సార్ ఇద్దరిని. సమన్ సార్ కూడా అప్పటి వరకు బూట్ క్యాంప్‌కెళ్ళలేదు. ఇట్లాగొచ్చింది రండి మేడం రండి అని చెప్పి మనీషా మేడము, లక్ష్మణ్ సార్ ఇద్దరు పిలిస్తే, అస్సల నేనైతే రాలేను సార్ 2 రోజులా? ఓయమ్మ! నాకసలు నేనసలు రాలేను అని అన్నాను. లేదు మేడం ఒక్కసారి రండి అని అన్నారు. సరేనని చెప్పి హాస్పిటల్‌లో మా నాన్నకి బాలేదు. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యున్నారు సార్ నెల్లూరులో అని చెప్పి ఒక 2 రోజులు లీవ్ అడిగి, ఆ 2 రోజులకు గూడా ముందు 2 రోజులు ఫుల్ డేలు వర్క్ చేసున్నాననమాట. చేసి నా ఇట్లాగా లీవ్ గావాలంటే అప్పుడు బూట్ క్యాంప్‌కెళ్ళాను లీడర్స్. అక్కడ అర్థమైంది నాకు ఈ 5,00,000 చెక్ ఎందుకు చెప్పారప్పుడు. అంటే అప్పటికి సార్ చెక్ వచ్చేసి 9,00,000 దాకా వచ్చేసుంది. ఇదంతా నిజమేనని అప్పుడు నమ్మాను. అంతకుముందు దాకా ఏందంటే ఇదంతా ఫేక్ ఏమో అని మనసులో ఒక చిన్న ఇది ఉండేది. ఆడికి పోయినానక బీబీ మేడమ్ చిన్న చిన్న అంటే ఉన్నవోళ్ళే బాగా ఇదవుతారు. జాబోళ్ళే అవుతారు. మాట్లాడే వాళ్ళే డెవలప్ అవుతారు దీంట్లో. మనం గాలేంలే కానీ ఏదో సార్ చెప్పాడు ఇంకా ఆయన కోసం చేయాల్సిందేను అని చెప్పే ఒక ఆలోచనతో ఉండేదాన్ని. తర్వాత ఈళ్ళందరిని చూసాక ఒక గట్టి నమ్మకం ఏర్పడి వెంటనే బూట్ క్యాంప్ నుంచి రావడం, హాస్పిటల్‌లోకొచ్చి వర్క్ చేస్తున్నాను. కానీ మైండ్ అంతా ఏందంటే వెస్టేజ్ మీదే ఉంది. హాస్పిటల్‌లో ఏందంటే మీకు తర్వాత కావాలంటే నేను కోటి సార్‌కి ఒక వీడియో పెడతాను. నైట్ 10 గంటలప్పుడో, 9 గంటలప్పుడో వెస్టేజ్ ఫోన్ మాట్లాడుతుంటే మా హాస్పిటల్‌లో హ్మ్. మెడికల్ షాప్‌లో ఉండే అన్నొచ్చేసి తిడుతున్నాడు నన్ను. చూడండి ఎలాగా ఈమె వెస్టేజ్ అంట ఏందోను. ఇక్కడికొచ్చి ఈ వర్క్ చేయకుండా ఒకటే ఫోన్‌లలో మాట్లాడుకుంటా ఉంది వర్క్ చేయకుండాను అని చెప్పి అరిచాడు ఆ అన్న. అరిచినానక అప్పుడు మీది నా వర్క్ నాది. మీరు చేసే పనైతే చేయండి లేకపోతే లేదని గొడవ చేసి హాస్పిటల్‌లో సమన్ సార్‌కి చెప్పానప్పుడు. సార్ ఇట్లాగా చాలా గొడవగా ఉన్నదని చెప్పి ఏడస్తా చెప్పేటప్పటికి సారొచ్చి మేనేజర్ సార్‌తో మాట్లాడి, "ఏం సార్ అది ఆ అమ్మాయి పర్సనలు దాంతో ఏం పని వాళ్ళకని" చెప్పి సార్ మాట్లాడి, సార్ తర్వాత ఒక 4, 5 రోజులు ఆలోచించి సార్ నన్ను పిలిపిచ్చి మాట్లాడారు. అంటే, "అమ్మా ఇట్లాగా ఒక దగ్గర పని చేస్తే ఇంకో దాని మీద నువ్వు వర్క్ చేస్తుంటే ఎక్కడక్కడ నువ్వు డెవలప్ అయితే వెళ్ళిపోతావు" అని చెప్పి వాళ్ళ భయం వాళ్ళది. దానివల్ల వాళ్ళు నిన్ను అరుస్తున్నారు. నువ్వు ఫుల్ టైము చేసుకో. నువ్వు గాని బయటొస్తే నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేయాలంటే చేయలేకపోతున్నా. నువ్వు ముందు హాస్పిటల్ నుంచి బయటికి రా. నాకొక ధైర్యం వస్తది. ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం. టీమ్‌ని చేసుకుందాము అనన్నారు. అంటే, సార్ అట్లా మానేస్తే నాకు నెలకు 10,000 ఇక్కడ. ఆ 10,000 9,800 అనమాట. ఆ 9,800 జీతం పోతే నేను ఇంట్లో గబక్కన ఎట్ట చేసేది. దీంట్లో జూస్తే ఇప్పుడేందంటే సరిగ్గా రావట్లేదు గదా! అంటే ఒక నెల ఏందంటే 10,000 వచ్చింది బ్రాంచ్ డైరెక్టర్ అయినాక. తర్వాత ఆగిపోయా. అప్పుడేం రాలా. మళ్ళీ తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయినాక బూట్ క్యాంప్ పోకముందు సిల్వర్ డైరెక్టర్ అయినాక 16,500 పడింది చెక్కు. అప్పుడు సరే కదా! ఈ 16,500 నేను అమ్మదామనంటే కంటిన్యూగా పడకపోయినే. నేను ఆగిపోతే మళ్ళీ అది గూడా లేకపోతే నాకేది లేకుండా పోతే మళ్ళీ ఇక్కడ నన్ను జాయిన్ జేసుకోరు. మళ్ళీ ఇంకెక్కడన్నా జాయిన్ అవ్వాలా, మళ్ళీ కొత్తగా 5,000కి జాయిన్ అయ్యి నేను వర్క్ స్టార్ట్ జేసుకోవాలి అనన్నా. అంటే సార్ ఒప్పుకోలే. లేదు ఆ 10,000 సాలరీ కావాలంటే నేనిస్తా. ఒకవేళ నీకు వెస్టేజ్‌లో చెక్కు పడేదాకా ఆ 10,000 సాలరీ నేనిస్తా నీకు. నువ్వు మాత్రం మానేసి ముందు బయటికి రా అమ్మా అనన్నారు. అంటే సరేనని చెప్పి సార్‌ని నమ్మి, సార్ మాటలు విని ఈ గొడవ అయింది గదా! నేనైతే వర్క్ అయితే చేయనన్నా. మేడం వాళ్ళందరూ ఉండి ఉండమ్మా నమ్మకంగా ఉన్నావు. ఎందుకు వాళ్ళు వదలలేకున్నారంటే అంటే కొంతమంది ఉంటామనమాట. ముగ్గురమో, నలుగురమో ఉంటాం అక్కడ రిసెప్షన్‌లో. కొన్ని లక్షలు మా చేతుల్లో నుంచి మేడం వాళ్ళకి పోవాలనమాట. ఎందుకంటే మెడికల్ షాప్‌లో ఉండే అమౌంట్ మొత్తం మా దగ్గరికే వస్తది. అక్కడ వాళ్ళంతా కలెక్షన్ జేసి. ప్రతి ఒక్క ఆపరేషన్ కేస్ గాని, డెలివరీ, డీఎన్సీ, అబార్షన్‌లు గాని ప్రతి ఒక్క కేస్ అమౌంట్‌లు మా దగ్గరికే వస్తాయి. అందువల్ల ఎక్స్‌రే రిపోర్ట్‌లు గాని, స్కాన్ అమౌంట్ గాని మొత్తం మా దగ్గరికి కొన్ని లక్షలు రోజుకి వస్తాయన్నమాట. ఆ అమౌంట్‌నంతా గబక్కన బయటోళ్ళైతే ఇంకేదన్నా చేస్తారేమోనని జెప్పి అలవాటు పడినోళ్ళని పోనీయరనమాట. అంటే చెయ్యమ్మా, ఉండమ్మా అని చెప్పి బతిమిలాడితే గూడా నేను వినలేదు. లేదు మేడం మా నాన్నకి బాలేదు. ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే మళ్ళీ ఇది గూడా పోగొట్టుకోకూడదు గదా! మంచితనంగానే ఇది జేయాలి అని జెప్పేసి అక్కడ మానేసి ఇంకా వెస్టేజ్‌కి ఫుల్ టైమ్ చేయాలని జెప్పి ఒచ్చాను. ఇక్కడికొచ్చాక ఎవ్వరు చెప్పినా గూడా ఇనకుండా ఉన్నారు. ఎవరు జెప్పినా ఇనడం లేదు. ఇది జూస్తే ఇట్లాగా మానిపిచ్చేసాడు సారు అని చెప్పి సారేందంటే ఓన్లీ నైట్ డ్యూటీలకెళ్ళి డే తిరుగుతున్నాడనమాట వర్కు. ఏందంటే సార్ ఫోను నంబర్స్ ఇస్తే కొన్ని రోజులు నువ్వు బయటికి రావద్దులేమ్మా. నేను ఫోను నంబర్‌లు ఇస్తాను లేడీస్‌వి. నువ్వు కాంటాక్ట్ చేసుకో. నువ్వు మాట్లాడుకో. వాళ్ళేదన్నా ఇంట్రెస్ట్‌గా ఉన్నారంటే మనం చేద్దాం వర్కు అనన్నారు.
సరేనని చెప్పి సార్ని ఒక 1 మంత్ అయ్యింది. నాకైతే చెక్ తర్వాత ఆ నెలలో రాలేదు సరిగ్గా. ఒక 1500 1000 వచ్చింది. మా సార్‌కి చెప్దాము అనంటే, సార్ నేనెందుకు అడుక్కునేది అని చెప్పి, సార్‌ని అడగకూడదు ఇట్లాగా ఇంట్లో ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేను అడగలేదు. మా నాన్నని ఇంట్లో కూరగాయలయిపోయాయి. అయిపోతే బాబా ఇట్లాగా కూరగాయలు కూడా లేవు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది అనంటే తిట్టాడు. నీకు చెప్పాను కదా నేను హాస్పిటల్ వరకు మానొద్దంటే పెడద్రంగా పోయి మానేసావు. ఇంక నీ కర్మ నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఆ కోపంతో లీడర్స్ మా నాన్నే ఇలా అన్నారంటే కొన్ని రోజులే నా కన్న తల్లిదండ్రులైనా గానీ కొన్ని రోజులే చూస్తారు మనల్ని. తల్లుంటే ఒక లెక్క, తండ్రుంటే ఒక లెక్క అన్నమాట. ఇట్లాగా ఈ మాట అన్నాడాయన అని చెప్పి లీడర్స్ అప్పటినుంచి తిరగడం మొదలుపెట్టాను. ఎవ్వరి మాట ఇనలేదు. మీటింగ్స్‌కి పోతున్నా వోళ్ళేమనుకుంటారు, ఈళ్ళేమనుకుంటారు అన్నా కూడా నేను పట్టించుకోలేదు. అనుకున్న వాళ్ళందరూ వచ్చి నాకు పెట్టరు. అనుకున్న వాళ్ళొచ్చేసి నా దగ్గర ఒక టీ పొడి, ఒక పేస్టు, సబ్బు గూడా వాడలేరు. వాళ్ళ మాటలేంది నేనినేది. నాకెవరు అవసరం లేదు అని చెప్పేసి తర్వాత ఎళ్తూ ఉండే టైంలో 21,000 ఇట్లాగా కొద్ది కొద్దిగా పెరగతా వచ్చింది. టీము అప్ అండ్ అవుతున్నా గానీ ఆపకుండా చేసుకుంటూ ఎళ్తుంటే ఆ చెక్కులనేటివి వస్తున్నాయి. సరేనని జెప్పి ఇంకా అంటే వర్క్ చేసుకుంటున్నాను కదా! అని జెప్పి ఇంకా హైదరాబాద్‌లో నారీ శక్తి ప్రోగ్రామ్ అన్నారు. దానికి గూడా ఎళ్ళాను. ఎళ్ళాక అక్కడుండే లేడీస్‌ని జూసాక నాకింకా బలం అనేదొచ్చింది. తర్వాత గుంటూరు, మంచిర్యాల, మైసూర్‌కి లీడర్స్ మైసూర్‌కెళ్ళడానికి డబ్బులు లేవు. చాలామంది అంటారు వెస్టేజ్‌లో డబ్బులొస్తున్నాయి, వస్తున్నాయి అన్నావు గదా! ఏమి నీ దగ్గర డబ్బులు లేకుండానే ఉంటాయంటే చేసుండే అప్పులు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ కట్టుకోవాలి గదా! 1,00,000 పైనొస్తే ఒక లెక్క. 1,00,000 లోపు వచ్చేటప్పుడేందంటే ఈ చిన్న చిన్న అప్పులన్నీ కట్టుకుంటా ఉంటామనమాట. నా రూ. 5,000 కట్టాలి. మళ్ళీ ఖర్చులకి ఒక 3, 4,000 అవుతాది అనన్నారు. సరేనని జెప్పి పిల్లలకి అమ్మ ఒడి డబ్బులొస్తే, అమ్మ ఒడి డబ్బులొచ్చేదాకా వెయిట్ జేసి అమ్మ ఒడి డబ్బులు ఖర్చు పెట్టా అనమాట. ఇంకొకటి టీమ్ రాలేదని జెప్పి ఒకప్పట్లో టీమ్ కోసం గుంటూరుకి బస్సు గూడా ఏసాం నేను, సమన్ సార్. నా చెక్కు 27,000 సమన్ సార్ చెక్కు ఒక 30,000 ఇద్దరి చెక్కులు కలిపి అది చాలక మళ్ళీ ఎక్స్‌ట్రా తండలకి తెచ్చి మరి టీమ్‌కి బస్సేసాం. ఏందంటే మళ్ళీ వాళ్ళు ట్రైన్‌లకి ఆడ దిగి రావాలి అంటే రాలేం. గుంటూరుకి గౌతంబాలి సార్ వస్తున్నారనన్నారు. వీళ్ళందరికీ చూపిచ్చాలా జనాభాను చూసైనా మారతారని చెప్పి, మా డబ్బులు ఖర్చు పెట్టి భోజనాలన్నీ చేసిన దానికి, ఆ రోజు మా డబ్బులు ఖర్చు పెట్టి మేము తీసుకెళ్ళినోళ్ళు ఒక్కరు గూడా నిలబడలేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టొస్తే ఆ ఇంట్రెస్ట్ వేరేగుంటది. మన డబ్బులు ఖర్చు పెట్టాం కదా! ఏదో ఫార్మాలిటీకి పిలిచాం గాబట్టి షికారుగా వచ్చినట్టొస్తారు. అట్లాగా టీమ్‌కి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం మానేసాం. అంతకు ముందంతా బూట్ క్యాంప్‌కి పోవాలి. టికెట్స్ బుక్ చేసి ఎవ్వరు రాక ఆ అమౌంట్ వేస్ట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత సరేనని కొద్ది కొద్దిగా చేసుకుంటా ఉండే టైంలో ఎట్టైనా నిలబడి ఉందామని చెప్పి ఎంఎస్ఆర్ సార్ గూడూరుకి ఒక డేట్ ఇస్తాను నేను అన్నారు. చిన్న మీటింగ్ అన్నమాట. సెమినార్ గాదు. ఇస్తాను అని అన్నారు. సరేనని మా నాన్నగా చూస్తే ఆయనకి షుగర్ అనేది వచ్చి షుగర్ మీద ఆ టాబ్లెట్స్ ఇవి వాడమంటే ఇవి వాడడంలే. బయటోళ్ళందరూ విని వాడుతున్నారు గానీ ఇవి వాడడంలే ఆయన. బయటవి వాడుకొని బైపాస్ సర్జరీ చేయాలి హార్ట్‌కి అన్నాడు. మనిషేమో బాగున్నాడు. అంతా ఇది అదే బాగున్నాడనమాట చూడ్డానికి. కానీ బైపాస్ సర్జరీ జేయాలి. ఇట్లాగా హార్ట్ ఇబ్బందయిపోయింది. వెంటనే జేయాలనేటప్పటికే సరేనని జెప్పి వెంటనే ఆహ్, జాయిన్ జేసి ఆపరేషన్ చేయించేసి మా ఇంటికే తీసుకొనొచ్చాననమాట. ఇంకా నాన్నని చూసుకునే వాళ్ళు ఇవన్నీ ఎవరు జూస్తారులే అని జెప్పి. అంటే నాన్న, నానమ్మ ఒక దగ్గర ఉంటారు. నేను గూడూరులో ఉంటాను. ఇంకా ఆయన చూసుకునే వాళ్ళు ఉండాలి గదా! పత్యాలు అయన్నీ చేయాలని చెప్పి నేను ఇంట్లోనే ఉండి నాన్నని చూసుకుందామనంటే, ఆ టైంలో ఎంఎస్ఆర్ సారు గూడూరుకి మీటింగ్ ఇస్తాను. బిజినెస్ మీటింగ్ అని అన్నారు. సరేనని చెప్పి గూడూరే గదా! ఎళ్దాంలే నాన్నకి చెప్పేసి అన్నీ చూసుకునేసి అని చెప్పి ఆయనకి చెప్తే, అట్లాగా నైట్ 12 దాకా ఫోన్‌లు మాట్లాడుతా ఉన్నా అందరితో. అన్నా రండి రేపు మీటింగ్‌కి కొంచెం టీమొచ్చింది. అంటే బయటోళ్ళు విని బయటోళ్ళ ద్వారా టీమొచ్చిందనమాట కొద్దిగా. అప్పుడు నా చెక్కు 33,000. ఆ 33,000 చెక్కొస్తుంది గదా! అని జెప్పి దానికి సంబంధించిన కొంతమంది లీడర్స్ అందరిని పిలుస్తా ఉంటే నైట్ 12 అయితే ఇంట్లో పడుకొనుండే ఆయన అన్నీ ఏసేసి టాబ్లెట్స్ అన్నీ ఇచ్చేసి బయటొచ్చి మళ్ళీ డిస్టర్బెన్స్ గదా! ఆయనకని చెప్పి తలుపేసి బయటొచ్చి మాట్లాడుతుంటే, తలుపు తీసుకొని బయటకొచ్చి నువ్వు ఇంతసేపు ఫోన్‌లు మాట్లాడుతా ఉన్నావు. ఇంతసేపు టైం వేస్ట్ చేస్తున్నావు నిద్రపోకుండా. రెస్ట్ లేదు నీకు. ఆ! నిన్ను నమ్మి నీకు ఇద్దరు పిల్లలున్నారు. నీకేదన్నా జరిగితే మాట్లాడి నరాలకేదన్నా ఇబ్బంది జరిగి ఏదన్నా అయితే పిల్లల్ని ఎవరు జూడాలనుకుంటున్నావు? నేను 4 రోజులుండి ఎళ్ళిపోతా. తర్వాత ఎవరు జూస్తారు? అని చెప్పి అన్నాడు. దాని మీద పెద్ద గొడవ జేశాడు. ఇట్లా జరగతది ఎవరు జూస్తారు? ఏంది? అందరూ అంటున్నారు మీటింగ్‌లకి పోతున్నది ఏంది? అని జెప్పి చుట్టాల కాడంతా పరువు తీశావు అని జెప్పి. కానీ
అన్న వాళ్ళందరూ ఒక సబ్బు పేస్ట్ కూడా వాడలేదు కదా, వాళ్ళందరూ మాటలు నేను పట్టించుకోను, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా ఊరికి వెళ్ళిపో, ఇక్కడైతే ఉండబాకు, లేకుంటే ఆ 33,000 రూపాయలన్నా నాకు నెల నెల ఇవ్వు అని అన్న. అంటే నువ్వు బొమ్మ నువ్వు బో, నువ్వు మాటినేటట్టు లేవు అని చెప్పేసి ఇంకా ఆయన పాటికి ఆయన ఇంకా పలకలేదు. తర్వాత తర్వాత మాట్లాడాడు. ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే అని చెప్పేసి మీటింగ్కి వెళ్ళి కొంతమందిని గూడూరులో సార్ వచ్చాక టీం అనేది కొంచెం బాగా బలపడింది. ఇంకా అట్లాగే ఏంటంటే తర్వాత తర్వాత చెక్కు ఇట్లా చేసుకుంటా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనం ప్రొడక్ట్స్ ఫస్ట్ వాడాలి, తర్వాత కొంతమందిని అయినా కానీ తీసుకుని వచ్చి మీటింగ్లలో కూర్చోబెట్టండి. మనం చెప్తే ఎవరికి అర్థం కాదు. మీటింగ్ 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 వాళ్ళు వచ్చినా రాకపోయినా ముందు మనం వెళ్ళి కూర్చోవాలనాలి, ముందు మనం టికెట్ బుక్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే మీటింగ్స్కి వెళ్ళి నేను తెలుసుకొని ఫస్ట్ టికెట్ రేపు రేపు మే నెలలో 14వ తేదీ హైదరాబాద్లో సుబ్బయ్య శెట్టి సార్తో మీటింగ్ కూడా, దానికి కూడా 10 మంది మేము ట్రైన్ టికెట్స్ తో కూడా బుక్ చేసేసుకున్నాం. మైసూరుకి కూడా ఒక 20 మంది వెళ్తున్నాం. దానికి కూడా ట్రైన్ టికెట్స్ మొత్తం బుక్ చేసేసాం. మనిషికి 3,000 ఎక్కడ ముందు అడ్వాన్స్ కట్టించేసి ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేపించేసాను అనమాట. ఇట్లాగా దేనికైనా కానీ ముందుండాలి ముందుండాలి, నిలబడాలి నిలబడాలి అని చెప్పి ఇవన్నీ మీటింగ్స్కి వెళ్ళే తెలుసుకున్నాను. కాబట్టి ఒక్క పర్సన్ కోసం పామూరుకి వెళ్ళొచ్చాను లీడర్స్. 5 అవర్స్ అప్ అండ్ డౌన్ జర్నీ, 5 అవర్స్ వెళ్ళను 5 అవర్స్ రాను అనమాట. 1 ఆర్ 2 అవర్స్ మీటింగ్ కోసం ఒక్క పర్సన్ వస్తా అన్నారు అక్కడ వేరే వాళ్ళ టీం కోసం. నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మళ్ళీ రిటర్న్ అయ్యాం. చాలా మంది ఏంటంటే ఎవరు రాలేదు, నేనే ఒకటే అనుకున్నా అమ్మాయి వస్తాదో రాదో డౌట్ గా చెప్తానండి. పామూరులో ఇంత దూరం వెళ్తున్నాం కదా, ఎట్లాగంటే అమ్మాయి పక్కన అమ్మాయి ఉండి రిటర్న్ వెళ్ళిపోదామా అనింది ఇంజమూరు దగ్గర. నేనేమన్నానంటే సరే ఆమె రాకపోతే రాకపోయింది, అక్కడికి వెళ్తే కొత్త లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ మాటలు వింటాం కదా మనం, ఆమె రాలేదని మనం పోకుండా ఉండేది ఏంది అనుకుంటే, దేవుడు సార్ చెప్పినట్టు మనం చేసుకుంటా పోతే అన్నీ మనకు సహకరిస్తాయి అని అంటారు కదా, అట్లాగా అక్కడికి వెళ్ళినాక ఆమె వచ్చినాక ఆమె కూడా ఇప్పుడు నేను చేస్తాను అని అంటుంది. ఆ మీటింగ్ విని రామాంజీ సార్ వాళ్ళందరూ స్పీచ్ విని అట్లాగా చేసుకుంటూ పోతున్నాను. కాబట్టి ఇప్పుడు నా చెక్ వచ్చేసి 48,096 రూపాయలు. లాస్ట్ మంత్ ఏంటంటే నా చెయ్యి కొద్దిగా ఫ్రాక్చర్ అయ్యి నేను వర్క్ ఏం చేయాలి, ఎక్కడికి పోలేకపోయాను. కొద్దిగా 1-2 మీటింగ్స్కి అటెండ్ అయ్యాను, అది కూడా టీం కోసం. అప్పుడు నా చెక్ వచ్చేసి 35,000 పడింది. అంటే సార్ వాళ్ళు చెప్తారు కదా యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అని, అది కూడా చూశాను నేను. ఇట్లాగా ప్రతి ఒక్కటి వెస్టేజ్లో అయితే చాలా ఉంది అని చెప్పి తెలుసుకొని నేను వర్క్ అయితే చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇంకా నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు బయట బంధువులు ఎవ్వరు రాలే, ఇప్పటికీ రాలా. మా నాన్న నిన్న ఉదయం కూడా వచ్చి మన పామూరుకి వెళ్ళొచ్చి నిన్న కొద్దిగా నాకు హెల్త్ కొంచెం నీరసంగా అలా ఉండేటప్పటికే నేను ఫీల్డ్కి వెళ్ళలేక ఇంట్లో పనులు చేసుకుందాంలే అని చెప్పి ఇంట్లో పనులు చేసుకుంటే నిన్న ఉదయం 7 గంటలకు వచ్చి పిల్లకాయల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీ ఇష్ట ప్రకారము అడగడం లేదని అడిగేవాళ్ళు లేరని నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే, సరే 48,000 పడింది పోయిన నెలలో చెప్పు, 48,000 ఇచ్చేసి అని కొంచెం గొడవ అయ్యింది. రేపు 1,00,000 కొట్టినాక ఆయన్ని స్టేజీ మీదకి తీసుకొని వస్తాను ఖచ్చితంగా. ఈ గోల్ పెట్టుకొని నేను చేస్తున్నాను లీడర్. 1,00,000 కొట్టినాక మా నాన్నని తీసుకురావాలి, నాతో పాటు ఆయనకి కూడా ఎంఎస్ఆర్ సార్ చేత సన్మానం చేయించాలి. ఇంకోటి ఉమెన్ ఎంపవర్మెంట్ లో కూడా అదంతా చూడాలి మా నాన్న అని చెప్పి నేను ఇదే మైండ్ లో పెట్టుకొని చేస్తున్నాను. ఈ రోజు 30,000 40,000 డబ్బులు వస్తే మాత్రం అంటారు, ఆ 40,000 ఏం చేస్తావు, ఇది చేసుకో అది చేసుకో అంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి, మీటింగ్స్కి వెళ్తేనే కదా వచ్చాయి. అంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా ఫస్ట్ నేను వెళ్ళి కూర్చోవాలి అని మన మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. అది తెలుసుకొని నేను వర్క్ చేస్తున్నాను లీడర్. ఇంకొకటి నా ఫ్రెండ్ ఉంది, క్లోజ్ ఫ్రెండ్ అనమాట, 6th క్లాస్ నుంచి ఇప్పటికీ మేము క్లోజ్ ఫ్రెండ్సే. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటది, వాళ్ళ హస్బెండ్ కి రైల్వే డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్. అమ్మాయిని పొద్దు రాపొద్దు ఒక్కసారి వినిపొద్దు, హైదరాబాద్ కైనా నేను వస్తాను, అక్కడికి పద, నువ్వు విను ఫస్ట్ చాలు, నువ్వు జాయిన్ అవ్వబల్లా ఏం కొనబల్లా ఏం చెప్పలే, ఫస్ట్ ఒకసారి విను, నేను వస్తాను ఒక డేట్ చెప్తానంటే ఇప్పటికి లీడర్స్ నేను రాను, నువ్వు 1,00,000 కొట్టు అప్పుడు వస్తానంటుంది. అప్పుడు చెప్పా నేను, పద్దు నువ్వు అదే మాట అంటున్నావు కదా, హైదరాబాద్ లో 1,00,000 పైన వాళ్ళందరికీ సన్మానం చేస్తారు లేడీస్ కి, అక్కడికి నిన్ను తీసుకొని వచ్చి నువ్వు కింద ఉంటావు, నేను స్టేజీ మీద ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళందరిలో మైక్ పట్టుకొని చెప్తాను, పద్దు 1,00,000 కొట్టాను ఇప్పుడు రా అని చెప్పి అరుస్తాను చూడు నేను అని చెప్పి. అంటే అంత కాన్ఫిడెంట్ ఉంది లీడర్స్. కనీసం బయట
పనిచేసేటప్పుడు పిల్లలు సైకిల్ అడిగినా కానీ తీసేయలేని పరిస్థితి నా పరిస్థితి. అలాంటిది వెస్టేజ్లో కార్ ఫండ్ 3 నెలలు కూడా అచీవ్ అయ్యాను. కార్ ఫండ్ కూడా పడుతుంది ఈ మంత్ నుంచి. చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. నాకైతే ఇంకా ముందుకు పోవాలి. అక్కడ 10,000 జీతం ఇస్తుంటే ఇంకొక 2,000 పెంచితే బాగుందును, 3,000 పెంచితే బాగుందును, 12,000 ఒక చీటీ అన్నా వేసుకుంటా అని ఈ మైండ్ సెట్తో ఉండేదాన్ని. మైసూరుకి అయితే ఎప్పుడైతే వెళ్ళినాక అప్పుడు 33,000 చెక్కునింది, ఇప్పుడు 43,000 పెరిగింది. అవంతా వినిచా లైఫ్ అంటే అట్లా కదా ఎంజాయ్ చేయాల్సింది. మైండ్ సెట్ అంటే ఇలా కదా మార్చుకోవాల్సింది. మనం ఈ చిన్న మైండ్ సెట్తో ఉంటే అట్లాగే ఉంటాము. పెద్ద మైండ్ సెట్ పెట్టుకోవాలి, పెద్ద గోల్ పెట్టుకోవాలి. ఈ విధంగా కదా లైఫ్ ఎంజాయ్ చేయాల్సింది. పిల్లలకు కూడా ఇలాంటి లైఫ్ కదా ఇవ్వాల్సింది. మనలాగే మన పిల్లల్ని బతకనివ్వకూడదు అని చెప్పి అక్కడ మైండ్ సెట్ అనేది అక్కడ మార్చుకున్నాను. ఏదో మీటింగ్స్కి వెళ్తున్నా వస్తున్నా సార్ వాళ్ళు చెప్పింది చేసుకుంటా పోతున్నా. మైండ్ సెట్ మాత్రం మైసూర్లోనే నాకు మారింది. అక్కడ వెళ్ళినాక 48,000 చెక్ వచ్చింది. దాన్ని బట్టి నేను ఏంటంటే వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రతిభ మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్ టెస్ట్ మనీ. రోజు మీ టెస్ట్ మనీ చాలా ఇన్స్పిరేషన్, మోటివేషన్ గా చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. మీటింగ్స్ గురించి కానీ, ప్రొడక్ట్ గురించి కానీ, లీడర్స్ ఎలా ఉండాలనేది చాలా పర్సనల్ గా ఇన్స్పైర్ అయ్యాను మేడం. ఎందుకంటే జీవితంలో మీరు అనుకున్న డ్రీమ్స్ సాధించాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో జాబులు, ఎంతో కష్టపడ్డారు. కానీ ఎక్కడ జీవితం అనేది మారలేదు. జీతం మాత్రమే వచ్చింది. ఆ జీతం ద్వారా పిల్లలకు కానీ కుటుంబానికి కావాల్సిన ఏది కూడా తీసుకోలేని పరిస్థితి అయినప్పుడు కూడా తప్పగా జాబ్లో కంటిన్యూ అవుతున్న సమయంలో వేస్టేజ్ పరిచయం అవటం, దాని యొక్క గొప్పతనం తెలుసుకొని ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా వర్క్ చేసి ఈరోజు నిలబడి మంచి ఇన్కమ్ తీసుకోవటం జరిగింది మేడం. అందులో కార్పొన్ కూడా ఎక్కువ అయ్యారన్నారు. కంగ్రాట్స్ మేడం, ప్రతిభ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. లీడర్స్ గమనించండి, ఎలాంటి సపోర్ట్ లేని ఒక లేడీ లీడర్ డిసైడ్ అయితే టీం వస్తుంది, సక్సెస్ తీసుకోవచ్చు అనేది ప్రతిభ మేడం ఈ నిదర్శనం మనకి. ఎందుకంటే మనం నిజంగా డిసైడ్ అయితే అన్ని కూడా మనం సహకరిస్తాయి. డిసైడ్ అవ్వకుండా ఏదో చేద్దాం చూద్దామని ఒక 2 నెలలు 3 నెలలు ప్రయత్నించి ఒకరిద్దరికి చెప్పేసి నలుగురికి చెప్పేసి టీం రావట్లేదని చెప్పి ఆగిపోతా ఉన్నారు చాలా మంది. ఇంకా కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు, చేద్దామా చూద్దాము, ఇది ఉంటుందా పోతుందా లేదా మన వల్ల అవుతుందని. లీడర్స్ మనం గమనించినట్లయితే ఒక 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు జాబ్ చేయడానికి 5,000కి 10,000కి 20,000కి జాబ్ చేయడానికి ఓపిక ఉంటుంది. ఇక్కడ 3 తరాల భవిష్యత్తు మారుతుంది. నిలబడి డిసైడ్ వర్క్ చేస్తుంటే మనకి మనం ఓపిక అనేది లేకుండా పోతా ఉంది. ఒక 10,000 15,000 జాబ్ రావటం కోసం 15 సంవత్సరాలు చదివి ఆ టైం వెచ్చించి మనీ వెచ్చించి అన్నిటి మీద అన్ని ఇబ్బందులు సమస్యలు దాటుకుని వచ్చిన తర్వాత మనం చేసే జాబ్ ఏంటంటే 7,000 10,000 20,000 30,000. అంటే చదువుకి జాబ్కి సంబంధం లేని జాబులు చేస్తా ఉన్నాం. కానీ అక్కడ మొహబాటు పట్ల అక్కడ సిగ్గుపట్టలేదు. కానీ ఒక 3 తరాలు ఇక్కడ మారే అవకాశం ఉందని తెలిసి కూడా ఒక ఈ సిస్టమ్ గురించి తెలియని వాళ్ళు, ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు ఇవన్నీ చూసాం చేసామంటే మనం ఆగిపోతా ఉన్నాం. కాబట్టి లీడర్స్ గమనించండి, ఇవన్నీ కూడా మన టెస్టింగ్స్. మనం నిజంగా నిలబడగలుగుతాం ఏంటి అనేది. ఏ రంగంలో ఏ వ్యక్తి సక్సెస్ అయ్యాడన్నా కూడా ముందు ఇలాంటి సమస్యలు కష్టాల తర్వాతే ఆ రంగంలో తను నెంబర్ 1 అవటం జరిగింది. కానీ ఇవన్నీ తెలుసు కూడా మనం శాలరీ మైండ్ సెట్ అలవాటు పడి అక్కడే ఆగిపోతా ఉన్నాం. లీడర్స్ గమనించండి, జాబును తప్పు పట్టలేదు. ఆ జాబులో జీతం మాత్రమే ఉంది, జీవితం మాత్రమే లేదు. మనం అనుకున్న డ్రీమ్స్ ఏదైనా సాధించాలన్నా కూడా తినాలన్నా, తాగాలన్నా, కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ అయినప్పుడు కూడా అలానే ఉంటున్నాం. కానీ ఈ రోజు ప్రతిభ మేడం టెస్ట్ మనీ నాకు పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకోటి మీ నాన్నగారు 1 lakh తీసుకొని మీ నాన్నగారు స్టేజ్ మీద సన్మానం చేయాలని ఏదైతే మీ గోల్ ఉందో అది కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ ప్రతిభ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. బిజీ టైం అయినప్పుడు కూడా అడగానే టీమ్స్ హెల్ప్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. కొంతమంది లీడర్స్ ఫీడ్బ్యాక్ కనుక ముందు చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయం మా కేటాయించి మా టీం
కోసం అందించినందుకు పర్సనల్ గా నాకు సార్. చాలా బాగా ఉపయోగపడింది మేడం. అవును మేడం, ఎందుకంటే 2500 నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ, అట్లా మళ్ళీ స్కూల్ టీచర్ కానించి నర్స్ దాకా, మళ్ళీ నర్స్ జాబ్ చేసేటప్పుడు మళ్ళీ ఏదన్నా కానీ హైట్ ఉన్నావని చెప్పేసి, వయసు ఉన్నావని చెప్పేసి పోలీస్కి ట్రై చేయొచ్చుగా అని అన్న ఒక మాటను పట్టుకొని అట్లా సమంత్ సార్ని పరిచయం అయ్యి, ఆ పరిచయం అయిన తర్వాత కూడా సారు ఈ యొక్క పెట్టుబడి లేని బిజినెస్ చెప్పటం, దాని తర్వాత మళ్ళీ మీరు నిలబడటం, దాని తర్వాత మళ్ళీ మీరు హాస్పిటల్లో పని చేసేటప్పుడు మళ్ళీ అమ్మని కోల్పోతే మళ్ళీ 3వ రోజు మళ్ళీ వాళ్ళు మ్, మీకు ఫోన్ చేసి ఇట్లా మళ్ళీ డ్యూటీకి రాకపోతే అట్లా అది ఇది అని చెప్పటం, సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా ఎదురైంది మేడం. అమ్మ చనిపోయినప్పుడు వాస్తవం మీరు 4వ రోజు డ్యూటీ చేశారు, కానీ నా ఉద్యోగం తీసేశారు. జాబులో జీతం మాత్రమే ఉంది మేడం, జీవితం లేదు అని మీరు ఒక లేడీ లెజెండరీ లీడర్గా మీరు నిరూపించారు. నిజంగానే మీరు మీటింగ్కి వెళ్తూ 33,000 అన్నప్పుడు మీ నాన్నగారు ఫోన్ మాట్లాడుతుంటే, అమ్మ ఏంది ఇయర్ దాకా మాట్లాడుతున్నప్పుడు ఆ 33,000 నువ్వు ఇస్తున్నావా నానా, నా డబ్బులు నాకు ఇవ్వు, నేను ఇంటికాడ ఉంటానని అంటాం. అట్లాగే మళ్ళీ పామూరు మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా నాన్నగారు కూడా అలా అంటాం. అట్లా మళ్ళీ హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు 9 గంటల దాకా ఫోన్ మాట్లాడుతున్నాను అధికారులకి కంప్లైంట్ ఇవ్వటం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి మేడం. మీరు నిజంగా ఒక లేడీ లెజెండరీ, ఒక శివంగి లాగా మీరు నిలబడి ఇప్పుడు 48,000 చెక్కు తీసుకున్నారు మేడం. అట్లాగే మైసూర్ ట్రైనింగ్ చాలా ప్రాముఖ్యమైంది. మైసూర్ ట్రైనింగ్ కూడా బాగా చెప్పారు. మైసూర్కి 20 మంది తీసుకెళ్తానన్నారు. అట్లాగే మళ్ళీ మహా గురూజీ, మన సౌత్ ఇండియా సూపర్ స్టారు మే 14వ తారీఖున గురువు గారి బర్త్డేకి చాలా 10 మంది టీంను కూడా ఒక టికెట్ బుక్ చేసుకున్నాను. నాకు చాలా బాగా ఉపయోగపడింది మేడం. ఆగంగానే జూమ్ ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ నాన్నగారిని 1 ఇయర్ కొట్టినప్పుడు మీ నాన్నగారు కూడా సన్మానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మరొకసారి జూమ్ కుదిరితే ప్రతి నెల ఒక జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా ఇస్తాను సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ కోటి సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ప్రతిభా మేడం జూమ్ అడిగినందుకు థ్యాంక్ యూ టీం తరఫున. థ్యాంక్ యూ కోటి సార్, థ్యాంక్ యూ. మైకేల్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. మైకేల్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ముందుగా మీకు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టెస్ట్ మనీలో సొంతం మీ పెదనానికి చేసిన హెల్ప్ వల్ల ఆ, మీ పెదనాన్న గారు ఆ ఊరు మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారని మాట ఇచ్చారు సార్. ఆ విధమైన Yes, sir. ఒపీనియన్ నేను కలిగి ఉండి నా ద్వారా మా రిలేటివ్స్ చెప్పి, మా రిలేటివ్స్ ద్వారా ఈ గ్రామాన్ని మార్చేంత అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. అంతే. థ్యాంక్ యూ మైకేల్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, థ్యాంక్ యూ. ఎల్సీ మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. ఎల్సీ మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ హైమా మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం. ప్రతిభ మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ జర్నీ చాలా కష్టపడ్డారు మేడం. మీరు జీవితంలో ఎంతో కష్టపడ్డారు, అయినప్పటికీ మీరు ఆగిపోకుండా ముందుకు సాగిపోయారు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు మీకు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు కూడా మంచి లీడర్, చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఈ మంత్ బ్రాండ్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హైమా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రతిభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మీ వాయిస్, మీ స్టోరీ చాలా ఇన్స్పైర్ గా ఉంది మేడం. ప్రతి ఒక్క లేడీకి కూడా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా కూడా ఇప్పుడు కూడా మరి సిస్టాన్ని వదిలిపెట్టకుండా సిస్టంలో నిలబడి ఉన్నారు మేడం. ఖచ్చితంగా మేడం ఇది ఇన్స్పైర్ గా తీసుకొని మేము కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా సిస్టమ్ ని ఇప్పుడు కూడా పక్కన పెట్టకుండా, నాకు నచ్చిన వాయిస్ మేడం. వెస్టీజ్ ని మనం ఏ స్థానంలో ఉంచితే వెస్టీజ్ కూడా మనకు అదే స్థానం ఇచ్చిద్దని చెప్పారు మేడం. ఖచ్చితంగా మేడం మేము కూడా వెస్టీజ్ ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకెళ్లి ఖచ్చితంగా మీ వాయిస్ తోటి మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పేసి మీకు చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు జూమ్ ఇచ్చి నాకు చాలా ఇన్స్పైర్ గా అనిపించి మీ వాయిస్ నాకు చాలా బాగా ఉపయోగపడింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం, హైమా మేడం, థ్యాంక్ యూ. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి.
భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్. మీట్లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. పొదిలి. సుజాత మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి భాస్కర్ సార్ సార్ గుడ్ మార్నింగ్. ప్రతిభా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ జర్నీ ఎక్సలెంట్ మేడం, చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఏదైనా మనం బాధ వస్తే ఫస్ట్ తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, ఆ ఫ్రెండ్సే వినరు మేడం. మీరు Yes. చెప్పింది బాగా నోట్ చేసుకున్నాను మేడం. మీ ఫ్రెండ్ పద్మ సిస్టర్ గారికి నువ్వు 1,00,000 కొట్టి మీరు పిలుస్తా అన్నారు మేడం. అవును చాలా సార్. inspire అయ్యాను మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మోహన్ రావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. ప్రతిభా మేడం గారు. గుడ్ మార్నింగ్ మీరు సార్. చెప్పినటువంటి టెస్ట్ మనీలో నేను ఒకటే గ్రహించాను, క్షణకాలం కాదు కలకాలం ఉండాలనేది మీ లక్ష్యం. ఆ క్షణికమైనటువంటి ఆవేశంలో నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఎక్కువ కాలం నిలవదనేటువంటి భావాన్ని మీరు తెలియజేశారు. కలకాలం ఉండాలనేటువంటి దాంట్లో 3 తరాల ఇన్కమ్ని అందుకోవాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా సినిమా కష్టాలను కూడా అధిగమించి కలకాలం జీవించేటువంటి దాన్ని మీరు ప్రయత్నం చేశారు. అలాగే మీరు చెప్పిన మాట ఒకటి, పొద్దు నేను 1,00,000 సంపాదించాను రా జాయిన్ అవ్వు అనేటువంటి మాట, అంటే స్నేహితులైనా బంధువులైనా మిత్రులైనా ఎటువంటి వారైనా కానీ డబ్బు ఎటు ఉంటేనే అటు మనుషులు ఉంటారు. కాబట్టి ఆ డబ్బును సంపాదించేటువంటి దాన్ని మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్, థ్యాంక్ యూ. సుజాత మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. పొదిలి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతిభ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు జర్నీ బాగా కష్టపడ్డారు మేడం, నీలాగా నేను కూడా కష్టపడాలి. అలాగే నువ్వు ఏ గోల్ అయితే పెట్టుకున్నావు అది రీచ్ కావాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం, స్వీట్ అండ్ షార్ట్ గా ఇచ్చారు సుజాత మేడం. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. దేవి మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. కనిగిరి దేవి మేడం గుడ్ మార్నింగ్. కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఈ రోజు చెప్పిన టెస్ట్ మనీ చాలా బాగా చెప్పారు మేడం, అన్ని విషయాలు నాకు కనెక్ట్ అయినాయి. ఈ మీ జీవితంలో జీవన పోరాటం చేశారు మేడం, మీరు ఒంటరిగా పోరాటం చేశారు. ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయలేదు, కానీ అప్లైన్ మీకు సపోర్ట్ చేయటం వల్లే మీరు ఇప్పుడు దాకా వచ్చారని నేను నమ్ముతున్నాను మేడం. నిజంగా అది మేడం. వాస్తవం. మనల్ని ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయరు మేడం, బయట గాని ఇంట్లో గాని మనల్ని డిస్కరేజ్ చేస్తారే గాని ఎంకరేజ్ చేయరు మేడం. కానీ ఒక అప్లైనరే పట్టుకొని నువ్వు గెలుస్తావు అనే మాటే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేడం. మీరు ఇంకా కారు హెచ్యూవ్ అయ్యారు మేడం, మీ జీవితంలో చాలా గ్రేట్ మేడం. అది మీ పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మీ గోల్ రీచ్ అవ్వాలని, 1,00,000 రూపాయలు తీసుకొని మీ నాన్నగారికి చూపించాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం, థ్యాంక్ యూ. ఏఎస్ బాబు సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతిమి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నీ లైఫ్ జర్నీ నాకు చాలా ఇన్స్పైర్ అయింది మేడం. థ్యాంక్ యూ సార్. మీరు పడ్డ కష్టాలు కానీ, ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మేడం, ఆ స్కూల్ దగ్గర కానీ చాలా ఇబ్బందులు పడ్డారు మేడం. సార్. మళ్ళీ ఒకటి వచ్చేసి మీటింగ్స్కి వెళ్ళాలని చెప్పారు మేడం, అది నేను చాలా కనెక్ట్ అయ్యాను మేడం. అవును సార్. మీటింగ్లకి వెళ్తే మార్పు వచ్చిందని మార్చుకుంటామని చెప్పారు మేడం, ఆ పాయింట్ కనెక్ట్ అయింది మేడం. మీటింగ్ కి టీం వచ్చినా రాకపోయినా ఫస్ట్ మనం వెళ్ళి కూర్చోవాలి, ఆటోమేటిక్ గా టీం వాళ్ళే అదే వస్తుంది. మేము ఎన్ని సంవత్సరాలు, నేను సమన్ సారు ఒక
1.5 year వరకు ఒక్కరమే వెళ్ళే వాళ్ళం. బూట్ క్యాంప్ కూడా ఇద్దరమే వెళ్ళే వాళ్ళమి. తర్వాత అవును. టీం అనేది ఎలాగొచ్చిందో నాకు నాకు తెలియదు అసలు. దేవుడే ఇచ్చాడు. నేను చేసిన కష్టానికి మేమిద్దరం కష్టపడిన దానికి దేవుడే మాకు ఇచ్చాడనమాట ఆ టీం ని. అసలు ఎస్ ఎవరెవరో మేడం. తెలియదు అసలు. అంత రెస్పెక్ట్ ఇవ్వడం గాని అంత బాగా చూసుకుంటారు. మన పామూరుకి వెళ్ళినప్పుడు కూడా కావలికి రండి అని ఒకరంటే దూరం కదా లేట్ అవుతాది అని అంటే, ఇంకొకరంటే పామూరు పక్కన రామంజీ సార్ వాళ్ళైతే ఇక్కడ ఉండండి అని అంటే, కనీసం బంధువులైతే మైసూరుకి వెళ్ళేటప్పుడు సార్ ఈ మాట చెప్పని మర్చిపోయాను. చెప్పండి. పిల్లల్ని ఆ ఇంట్లో వదలాలంటే ఇద్దరే అయిపోతారు. బంధువులు ఇంట్లో వదలాలంటే ఓయమ్మ మీటింగ్‌లో పోయింది 4, 5 రోజులు ఉన్నింది అని చెప్పి ఆ మాట వస్తదని, ఆ మాట కోసం కేవలం ఆ మాట కోసం వాళ్ళు ఇలా అనుకుంటారేమో అని చెప్పి మా కిందింట్లో కొలీగ్స్ ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాను సార్ నేను. అంటే చాలా మంది అంటారు, అమ్మ పిల్లలు మేము రాలేమంటారు. పిల్లల కోసమే కదా సార్ మనం కష్టపడుతుండేది. వాళ్ళకి మంచి లైఫ్ ఇప్పుడు అవును. కార్ ఫండ్ పడుతుంది. కార్ రేపు నా కొడుకు అందరూ సైకిళ్ళు, బైకులు కొనిస్తే వాళ్ళ కొడుకులకి, వాళ్ళ పిల్లలకి రేపు నా కొడుక్కి నేను కార్ కొనిస్తాను. ఎస్ వాళ్ళ మేడం. కోసమే కాబట్టి వాళ్ళకే నిదానంగా మంచిగా చెప్పుకొని, లేదు నాన్న మీకోసమే కదా వెళ్తున్నాను అని చెప్పేసి. నేను సార్ నా కొడుకు నాకు ఎట్లా సపోర్ట్ ఇస్తాడంటే, నేను ఎక్కడికన్నా ఫీల్డ్‌కి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడు. చిన్న ఫోన్ ఒకటి కొనిచ్చున్నాను. మళ్ళీ వాళ్ళు వీళ్ళని అడుగుతుంటాడని ఫోను. ఆ ఫోన్‌లో నుంచి ఫోన్ చేసి, మమ్మీ ఎంత టైం అవుతది? ఒక గ్లాసు రైస్ పెట్టేసేయమంటావా? అని చెప్పి అడగతాడు నన్ను. అంత ఇదిగా పిల్లల సపోర్ట్ కూడా నాకు చాలా బాగుంది సార్. నేను వాళ్ళ సపోర్ట్‌ని బట్టే నేను ఇంత దూరం వెళ్తున్నాను. నేనప్పుడు ఎందుకు పిల్లలు కూడా సపోర్ట్ ఇస్తున్నారంటే, నేను పిల్లల్ని కూడా మీటింగ్స్‌కి తీసుకొస్తాను వీలైనంత వరకు. ఎందుకంటే మనం గూడా మన పిల్లల్ని ఇప్పుడు మా బాబు 8th క్లాసు. ఇట్లాగా తీసుకొనొచ్చే కొందే ఏందంటే వాళ్ళకి గూడా అర్థం అవుతదనమాట కొద్దిగా. చాలా మంది పిల్లల్ని ఇంటికాడ బెట్టి వీళ్ళొక్కరే వస్తుంటారు. వీలున్నప్పుడు ఆదివారాలు అలా ఖాళీ ఉన్నప్పుడు అట్లా తీసుకురావచ్చు. రేపు మా బాబుకి గూడా మైసూర్‌కి టికెట్ బుక్ చేసున్నాను. లాస్ట్ టైమ్ నేనెళ్ళాను. ఈసారి బాబుని గూడా తీసుకెళ్ళాలి. అక్కడ లైఫ్ స్టైల్ గూడా చూస్తాడు. ఆ అబ్బాయి మైండ్ సెట్ కూడా మార్చాలనమాట ఆ విధంగా. అది పిల్లల్ని గాని, మన ఇంట్లో వాళ్ళని గాని మనం తీసుకురాగలిగితే సక్సెస్ అక్కడ అట్లా గూడా వస్తది సార్ మనకు. థాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, ప్రతిభ మేడం. నిజంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ మేడం. ఆహ్, మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాం. ఆహ్, మీ మాటల్లో మాకు అర్థమైందంటే విజయం అనేది త్యాగ ఫలం అనేది. ఏ త్యాగం లేకుండా మనకి విజయం అనేది రాదు. థ్యాంక్ యూ అవును మేడం. సార్. థ్యాంక్ యూ. అప్పుడు అందరు పిల్లలు తిరుపతికెళ్ళాం, విజయవాడకెళ్ళాం, దేవుడి కాడికి బోయాం అంటే, మా బాబు గూడా చెప్పుకోవాలి సార్. వెస్టేజ్‌లో మా మమ్మీ మైసూర్‌కి తీసుకెళ్ళింది. మీరెళ్లారా అని అడగాలి సార్ నా కొడుకు. నెక్స్ట్ టైమ్ ఏందంటే థాయిలాండ్‌కి. ఇంతవరకు థాయిలాండ్‌కి అది ట్రావెల్ ఫండ్ ఏమో పడుతుంది గానీ, నా కొడుకుని గూడా తీసుకెళ్ళాలని నేను ఆహ్, ఎళ్ళలేదు సార్. ఆ అబ్బాయిని తీసుకెళ్ళేటప్పటికి నేను నెక్స్ట్ టైమ్ ఎళ్ళేటప్పటికి 1,00,000 ఈలోపు తీసేసుకొని, 1,00,000 కొట్టినానక నా కొడుకుని తీసుకొనెళ్ళితే అప్పుడు నా కొడుకు జెప్పాలి, థాయిలాండ్‌కి నేను గూడా ఎళ్ళాను. విమానం ఎక్కాను నేను మీరందరూ చూస్తే అని ఆ అబ్బాయి సవాలు జేయాలి సార్ మా నాన్నతో వీళ్ళందరితో. ఇలాగ వాదు సార్ నాకు చిన్నప్పటి నుంచి ఏందంటే వాళ్ళన్నారు గాబట్టి నేనింకా డెవలప్ అవ్వాలి. నువ్వన్నావు గదా! నువ్వన్నావు గాబట్టే నేనింకా జేస్తా అని చెప్పి. ఆ వాదు మైండ్ సెట్టే నాకు ఇంత దూరం నడిపిచ్చింది సార్. చాలా మంది వాదేసుకోగూడదు, వాదెందుకు నీకు అనంటారు. కానీ ఆ వాదు అనేది అది అట్లాగా మైండ్‌లో ఎట్లాగుంటదంటే నాకు, నువ్వన్నావు గదా! సిఆర్‌రెడ్డి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఓయమ్మ అదంత పెద్ద హాస్పిటల్ అక్కడ ఎంతమంది సిస్టర్‌లుంటారు. ఓళ్ళలో నువ్వు గెలాయిస్తావా? నువ్వు చూస్తే నోరు లేని దానివి. ఓళ్ళలో చేయలేవు అని అన్నారు. మీరన్నారా? ఎందుకు నేను చేయలేను అని అంటారు మీరు అని చెప్పేసి నేను 10 ఇయర్స్ చేశానక్కడ. అట్లాగా ప్రతి ఒక్కదాన్ని ఎక్సలెంట్ మనం మేడం. పాజిటివ్‌గా తీసుకోవాలి సార్. ఏదైనా నెగెటివ్‌గా తీసుకుంటే నెగెటివ్‌గానే ఎళ్తది. పాజిటివ్‌గా తీసుకోవాలి మనం. యెస్ మేడం. థ్యాంక్ యూ మేడం. నెగెటివ్ అనేది ఉండకూడదు. పాజిటివ్ మాత్రం ఉండాలి. పాజిటివ్ మాత్రం ఆలోచించాలి. పాజిటివ్ తగ్గట్టు వర్క్ చేయాలని ముందుగా తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ లీడర్స్ సార్. గమనించండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం జరిగింది. అవకాశం రాదని నెగెటివ్ తీసుకోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్ఎస్ ఫ్యామిలీ తరఫున మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం మేడం. వీలైతే ఉండొచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. నేను లీవ్ అవుతున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ సార్. తిమోతి సార్ గుడ్ మార్నింగ్ సార్. బూట్ క్యాంప్ పోస్ట్ షేర్ చేయండి. కోటి సార్ బూట్ క్యాంప్ పోస్ట్ షేర్ చేయండి. లీడర్స్ గమనించండి. 8వ తారీఖు చీరాల్లో డిఎల్సిపి మీటింగ్ జరగబోతుంది. బిజినెస్ మీటింగ్. గ్రేట్ లీడర్ టాప్ ఆఫ్ 9 సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు.
లీడర్స్ గమనించండి, ఈరోజు ప్రతిభా మేడం గారు మాట్లాడినారు కదా, బూట్ క్యాంప్ కోసం మేడం గారు డిసైడ్ అయిన బూట్ క్యాంప్ ద్వారానే. ఎందుకంటే గ్రేట్ లీడర్స్ టెస్ట్ మనీ అన్న తర్వాత వేస్టేజ్ గొప్పతనం తెలుసుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేయడం ద్వారా ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అలాంటి బూట్ క్యాంపు మనకి ఈ మంత్ 18, 19 శని ఆదివారం రావటం జరిగింది. మహాగురుజీ ఎంఏఎస్ఆర్ గారు, పిఎస్ఆర్ గారు అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ మంచి ఇన్కమ్ తీసుకోవాలనే ఉద్దేశంతో లాస్ట్ మంత్ బూట్ క్యాంప్ జరిగింది, ఈ మంత్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి మంచి ఇన్కమ్ తీసుకోవాలనే ఉద్దేశంతో అంతకు ముందు 6 నెలలకు ఒకసారి బూట్ క్యాంప్ ఉండేది. అలాంటిది ఇప్పుడు 2 నెలలకి 3 నెలలకే బూట్ క్యాంప్ అనేది చేయటం జరుగుతుంది, అందరూ సక్సెస్ చేయటం కోసం. కాబట్టి లీడర్స్ గమనించండి, ఎవరైతే మీటింగ్స్ ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారో అంత టీం గ్రోత్ అవుతుంది, మీ చెక్ అనేది గ్రోత్ అవుతుంది. ఎవరైతే మీటింగ్ నెగ్లెక్ట్ చేస్తారో మనకి టీం కూడా అలానే ఉంటది, మన చెక్ కూడా 10వ తారీఖు చూస్తే అలానే ఉంటది. కాబట్టి అలాంటి మంచి అవకాశం డిసైడ్ అయిన లీడర్స్ కానీ, లేదంటే మంచి ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ వెస్టేజ్ లో ఓవరాల్ గా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే మనం బెస్ట్ అనుకున్న లీడర్, మంచి ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ అందరు కూడా బూట్ క్యాంప్ తర్వాత డిసైడ్ అయ్యారు. బూట్ క్యాంప్ తర్వాతే మైండ్ సెట్ మార్చుకుని వర్క్ చేయడం ద్వారా ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలాంటి బూట్ క్యాంప్ మనకు వచ్చింది. చాలా మంది లీడర్స్ ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా చాలా మంది టికెట్ కూడా కీ లీడర్స్ కూడా ఇంకా బుక్ చేసుకోవటం లేదు. చూడండి, మేడంకి 0 ఇన్కమ్ ఉన్నప్పుడే బూట్ క్యాంప్ బస్సు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా సంవత్సరాల నేను మీటింగ్స్ కి ఎక్కడ మిస్ అవ్వకుండా పోవటం ద్వారా టీం ఎటు నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో కూడా తెలవదు. మా ఫ్రెండ్స్ కానీ బంధువులు రాకపోయినా కూడా నేను డిసైడ్ అయ్యి మీటింగ్స్ కి వెళ్తాం ద్వారా నాకు మంచి టీం రావటం జరిగింది, మంచి ఇన్కమ్ తీసుకోవటం జరిగింది అన్నారు. మనం ఇక్కడ ఏమీ లేకుండా, ఏం కష్టం లేకుండా, ఏం త్యాగం చేయకుండా, ఏం ప్రయాస లేకుండా మనకి టీం రావాలి, లక్ష రావాలి, కారు కావాలి, 3 తరాల భవిష్యత్తు మారాలంటే వెస్టేజ్లో కాదు ఏ రంగంలో అయినా అసాధ్యం. మన వంతు ప్రయత్నం చేస్తూ మన వంతు కష్టపడతా ఉంటే మనం అనుకున్నది ఏదైతే ఉందో అది అన్ని కూడా తీర్చే అవకాశం ఉంది. కొంతమంది కీ లీడర్స్ అప్డేట్ తీసుకుందాం. లీడర్స్, థ్యాంక్ యూ. హరి సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. తిమోతి సార్, హరి సార్ కోస్ట్ ఇవ్వండి. హరి సార్, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ వచ్చింది సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. బూట్ క్యాంప్ కి ఎన్ని టికెట్స్ వచ్చాయి సార్ మీ దగ్గర నుంచి? సార్ నా దగ్గరికి డైరెక్ట్ గా 162 వచ్చినాయి సార్. ఓన్లీ మీ లైన్ వరకు 3 లైన్స్ 162. ఒక 10 టికెట్స్ కోటి సార్ దగ్గర ఉన్నాయి సార్. ఎక్సలెంట్. అంటే 160 కాకుండా ఇంకా 10 టికెట్స్ ఉన్నాయా? 172 టికెట్లు ఉన్నాయి సార్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. మీరు గోల్ డైరెక్టర్ కదా? ఎస్ సార్. లీడర్స్ గమనించండి, హరి సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ మన టీంలో. 172 టికెట్స్ ఈ రోజు వరకు బుక్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది లీడర్స్ డబ్బులు 250 ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ జూమ్ లో చెప్పవచ్చో లేదో, కానీ ఇప్పుడు మనం ఏది చేసినా, మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా, లేదా చదువుకున్నా, లేదా జాబ్కి వెళ్తున్నాం, ఇంకోటి పిల్లలకి ఏదైనా తీసి ఇచ్చామన్నా, ఏది అయినా కూడా మనం డబ్బు ఉన్నప్పుడే చేయట్లేదు. ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుని మనం అన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. మరి అలాంటిది బూట్ క్యాంప్ 250కి ఆలోచిస్తున్నా ఉన్నాం అంటే కరెక్ట్ గా ఒక వ్యక్తి తినే బిర్యానీ ఖర్చు, లేదా భోజనం ఖర్చు, దానికి 3 తరాల భవిష్యత్తు మారే అవకాశం ఉన్న మీటింగ్ కి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నాం. మరి ఇంకా మనమే ఆలోచిస్తే మన టీం కూడా అదే ఆలోచిస్తుంది. కానీ నాకు సిల్వర్ కావాలి, గోల్డ్ కావాలి, నాకు ఎల్ఓపి కావాలి, 2 ఎల్ఓపీలు కావాలి, 3 ఎల్ఓపీలు కావాలి. లలిత జ్యువెలరీ అతను అన్నట్టు డబ్బులు ఊరికే రావు, ఎవరు బాగొడుతున్నారు. మీకు లక్షలు కావాలంటే మనందరికి కూడా. చూడండి, హరి సార్ చాలా డెడికేషన్ గా, హరి సార్ మీకు తిమోతి సార్, హరి సార్ కోవెస్ట్ అండి. చూడండి ఎంత డెడికేషన్ గా బుక్ పెట్టి మరి అన్ని టికెట్స్ రాసుకొని ఎలా ఫాలోఅప్ చేస్తున్నారు అనేది, ఇది కూడా నాకు చాలా నిదర్శనం. ఇప్పుడు నాకు వాట్సాప్ చేశారు, నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. మరి ఇలాంటి వ్యక్తులకి సక్సెస్ రాక, టీం రాక, లీడర్ లేకుండా ఇంకెలా ఉంటది? దేవుడు కూడా అనిపిస్తుంది కదా, ఇంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత డెడికేషన్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చేయాలనిపించి 172 టికెట్లు.
లీడర్స్ గమనించండి, అది గ్రూప్ లో జూమ్ లో షేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఎవరు ఎన్ని టికెట్స్ ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది, ఎంత డెడికేషన్ గా ఉన్నారో చూడండి. ఆనంద్ మాతో పాటు జర్నీ చేసిన మొట్టమొదటి లీడర్, కోటి సార్ మాతో. చూడండి సార్, ఎవరు వింటలేదు సార్, ఎవరు రావట్లేదు సార్, ఎవరు వింటలేదు, ఎవరు రావట్లేదు అంటే మనమే పూర్తిగా డిసైడ్ అవ్వలేదు. మనమే సిస్టమ్ యొక్క గొప్పతనం తెలిసినట్టు ఉన్నా కూడా ఎవరు కూడా డిసైడ్ అవ్వట్లేదు. ఆలోచిస్తున్నారు మీటింగ్ అంటే, లేదంటే ఏదన్నా మీటింగ్ టికెట్ వేయాలంటే. మేము స్టార్టింగ్ నుంచి ఆనంద్ సార్కి 1,50,000, లేదా సురేష్ సార్ 3 లక్షలు, నాకు 1,00,000 వస్తుందంటే ఇవన్నీ మేము చేయటం ద్వారానే. హరి సార్ ఈవెన్ ఇప్పుడు కూడా టీం కోసం మొన్నటి వరకు కూడా మనీ లేకపోతే 2-3 వేలు వాళ్ళ బ్రదర్ దగ్గర అడ్జస్ట్ చేసి మరీ టికెట్స్ చేసేవాడు. అలా ఆ టీం నిలబెట్టుకోవడం ద్వారా అందరూ చేయాలని రూల్ పాస్ చేయట్లేదు. ఏదన్నా అవకాశం వస్తే టీం కోసం ఏదో ఒకటి మనం చేయటానికి మనం ప్రయత్నించాలి. అసలు మన టికెట్ మనం వేయటానికి ఆలోచిస్తున్నాం. ఒకసారి గమనించండి లీడర్స్. ఎక్సలెంట్ వర్క్ అరన్న, థ్యాంక్ యూ. సార్ రవి సార్, ఈసారి మాత్రం నా టీంలో దాదాపు 18 మంది లైఫ్ రన్నర్స్ సార్. పేర్లు కొంచెం చెప్పడం లాంగ్ అయిద్దని చెప్పట్లేదు. 18 మంది లైఫ్ రన్నర్స్ అంటే అందులో ఇప్పుడు శివ సార్ లాగా, రామకృష్ణ సార్ లాగా అలా 18 మంది వర్కౌట్ చేస్తే సార్ మంచి పెద్ద టీం రాబోతుంది మనకి బూట్ క్యాంప్ కి. ఆనంద్ సార్ మన అన్నారు, సార్ నా దగ్గరికి 120 టికెట్లు వచ్చినాయంటే 102 ఏందన్నా, 170 టికెట్లు వస్తాయి నీ అని చెప్పారు. అలాగే ఖచ్చితంగా 172 అయినాయి. చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను పొద్దున్నే ఆనంద్ సార్ గారికి అన్న, మీకు కోటి సార్ షేర్ ఇంకా చేసుకుంటున్నాను. 200 టార్గెట్ పెట్టుకోండి అన్న. మనం నిజంగా డిసైడ్ అయితే ఇదిగో నేను ఇంతమందిని తీసుకెళ్ళాలి, అది సిఎన్సీలు చేయాలి, ఇంతమంది నా టీం ఉండాలని మనం డిసైడ్ అయ్యి మనం దానికి తగ్గట్టు వర్క్ చేయగలిగితే మనం ఏదైతే ఫిగర్ అనుకుంటామో అది రీచ్ అవుతాం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నేను పర్సనల్ గా చాలా సార్లు నేను అలా డిసైడ్ అయ్యి ఆనంద్ గాని మేము కానీ ప్లాన్ చేసి డిసైడ్ వర్క్ చేయడం ద్వారా అలా రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ అన్న. నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్నాను, కొంచెం ఇదిగా ఉన్నాను. నాకు ఇన్స్పిరేషన్ అనిపించారు ఈ రోజు. థ్యాంక్ యూ. రవి సార్, చాలా మంది లీడర్స్ ఏమనుకుంటున్నారంటే 5గురు తీసుకురావాలి, 10గురు తీసుకురావాలి అనుకుంటున్నారు సార్. అలా కాదు సార్, నా లిస్ట్ లో ఇద్దరున్నారు, 4గురు ఉన్నారు. అలా 4 టికెట్లు తెచ్చేవాళ్ళు, 2 టికెట్లు తెచ్చేవాళ్ళు ఉన్నారు సార్. అలా మనం పెంచుకుంటూ అంటే వాళ్ళకి ఎంత లైఫ్ రన్నర్స్ ఎంతమంది తీసుకుంటే అంతమందికి అవకాశం ఇస్తూ ఉండండి. ఈ బుట్ క్యాంప్ కాకపోయినా నెక్స్ట్ బుట్ క్యాంప్ కైనా మంచి టీం వస్తూనే ఉంటుంది మనకి. ఇద్దరు చాలు సార్, ఇద్దరు మన తరఫున ఇద్దరు వచ్చినా చాలు, వాళ్ళు యాక్టివ్ అవుతారు. ఫస్ట్ లో నేను, ఆనంద్ సారు, రవి సారు, కోటి సారు, బ్రహ్మయ్య సారు, ఇంకొక వ్యక్తి, మొత్తం 6గురు వెళ్ళాను సార్ బూట్ క్యాంప్ గుంటూరు. 6గురు తర్వాత నేను అప్పుడు అక్కడగా వెళ్ళాను కోటి సార్తో డౌన్లైనర్ గా. తర్వాత 14 మంది, తర్వాత 74 మంది, తర్వాత 105, ఇప్పుడు హైయెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఈ దెబ్బతో బూట్ క్యాంప్ తర్వాత అన్ని టీం స్వరూపమే మారబోతుంది. మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. అప్లనారాయణ ఆనంద్ సార్ది మీ సపోర్ట్ నాకు చాలా ఎక్కువగా ఉంది సార్, అందుకని ఏదైనా మీతో షేర్ చేసుకుంటుంటాను. థ్యాంక్ యూ అన్న. అందరికి సపోర్ట్ చేస్తున్నాం, కానీ కొంతమంది తీసుకోగలుగుతున్నారు. అప్పుడైనా సపోర్ట్ చేసినప్పుడు మేము ఎలా ఇది పట్టుకున్నామో అలానే మీరు కూడా పట్టుకుని వర్క్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. మీరు Thank you, sir. తొందరలో 1 lakh రీచ్ అవబోతున్నారు. థ్యాంక్ యూ. సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్, గుడ్ మార్నింగ్. అయ్యమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని టికెట్స్ రిసీవ్ అయినాయి మీకు? బూట్ క్యాంప్ సార్. బూట్ క్యాంపే సార్ సాయన్ సార్. నాకు ఇప్పుడు అంటే నా దగ్గరకు ఒక 25 టికెట్స్ వచ్చినాయి సార్ ఆల్రెడీ. సైడ్ లైన్ నుంచే సార్? అవును సార్. ఎక్సలెంట్ సార్. మెయిన్ లైన్ నుంచి సార్? మెయిన్ లైన్ నుంచి అయిమా మేడంతో మాట్లాడాలి సార్, ఒకసారి మాట్లాడాలి సార్. ఇంకా మాట్లాడాలా సార్? మీరు మాట్లాడలేదా? నేను మాట్లాడాను, క్లారిటీ ఇంకా చెప్పలేదు సార్. నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను సార్. ఎక్సలెంట్ వర్క్ సార్ సాయన్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సాయన్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్ సాయన్ సార్. చాలా బిజీ అయినప్పటికీ కూడా చాలా పోరాటాల మధ్య చాలా బాగా వర్క్ చేస్తున్నారు. లీడర్స్ గమనించండి, ఇది మేము ఈరోజు టైం అయినప్పుడు కూడా ఎందుకు రిపోర్ట్ చేసుకుంటున్నామంటే
ఎల్లుండి అడ్వాన్స్లు కొట్టాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆళ్ళకి కానీ లేదంటే భోజనాలు ఏర్పాట్లు చేయాలి కాబట్టి గురువు గారు రిపోర్ట్ చేయమని అడిగారు ఈరోజు ఈవినింగ్ కల్లా. ఈరోజు ఈవినింగ్కి రిపోర్ట్ చేసి రేపు లేదా ఎల్లుండి మనీ అనేది సెండ్ చేయాలి అందరం కూడా. ఇంకెవరైతే లీడర్స్ ఉన్నారో ఇంకా ఉన్నారో అది మీ అంతరాత్మ వదిలేస్తున్నాం. ఈరోజు ఇప్పటి నుంచైనా ఫాలోఅప్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ కల్లా అందరూ కూడా గ్రూప్లో మై టీమ్ టికెట్స్ 5 or 10 అని చెప్పి మీరు పోస్ట్ చేయండి. ఇండివిజువల్గా ఎవరైతే టోకెన్ వేస్తారో వాళ్ళు కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సాయన్ సార్, చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హైమా మేడం గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎన్ని టికెట్స్ రిసీవ్ అయినాయి మేడం? సార్ మెయిన్ లైన్ నుంచి 70 టికెట్లు వచ్చున్నాయి సార్. సైడ్ లైన్ నుంచి కూడా 60 టికెట్స్ దాకా వచ్చున్నాయి సార్. ఈరోజు సాయంత్రానికి మొత్తం కంప్లీట్ చేస్తాను సార్. ఓకే మేడం. ఈ 60 టికెట్స్ 70 టికెట్స్కి అమౌంట్ కలెక్ట్ అయ్యాయా? వచ్చాయి సార్, అమౌంట్ వచ్చేసాయి సార్. ఓకే, ఎక్సలెంట్ మేడం. అంటే కీ లీడర్స్ దగ్గరే ఉన్నాయి సార్. అవన్నీ ఈ రోజు నా దగ్గరికి నేను సెండ్ చేయించేసుకొని మీకు సాయంత్రానికి మొత్తం రిపోర్ట్ ఇచ్చేసి లిస్టుతో సహా పెట్టేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, మనం అప్లైనర్కి సమాచారం ఇస్తూ అప్లైనర్ కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాలి. ఎన్ని టికెట్స్ అని, ఎలా ఫాలోఅప్ చేస్తున్నారు, ఇంకెన్ని రావచ్చు అని. ఎప్పుడు కాల్ చేసినా మనం ఈ రోజు అయిపోతుంది రేపు అయిపోతుందని మళ్ళీ దానికి తగ్గట్టు వర్కౌట్ చేయకుండా మళ్ళీ మర్చిపోతా ఉన్నాం. మీరు ఏదైతే ఈ మాట తీసుకుని లీడర్స్, మీరు ఏదైతే వెస్టేజ్ కోసం చేస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు అప్లైనర్ ఒకటి చెప్పి ఒకటి చేస్తా ఉన్నారంటే మీటింగ్ కింద మంది చేసుకొస్తామని, లేదంటే దాని గురించి ఫాలోఅప్ చేయకుండా దాన్ని పట్టించుకోకుండా, లేదు ఎవరు ఇంటర్ లేదనో లేదా ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ రిజల్ట్ రేపు 10వ తారీఖు కానీ నెక్స్ట్ ఏదైతే ఉందో అదే మనం రిజల్ట్ తీసుకోగలుగుతాం. మీరు ఇప్పుడు 152 మంది, దాదాపు 200 మంది తీసుకురాబోతుంటారు. రేపు ఆటోమేటిక్ చెక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన టీం ఎంతమంది ఉంటే మన నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హైమా మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఫాలోఅప్ చేయండి మేడం, హైమా మేడం, ఎందుకంటే చాలా పెద్ద టీం ఉంది. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. శంకర్ సార్ ఉన్నారా? శంకర్ సార్ గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్. తిమోతి సార్, నేను పిలిచిన వాళ్ళు కోవోస్ట్ ఇవ్వండి. వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్. లీడర్స్ గమనించండి, జూమ్ అటెండెన్స్ కోసం అప్లైనర్ చూస్తారన్న యాడ్ అయ్యి వర్క్ లో ఉంటున్నట్టున్నారు. సార్ కోవస్ట్ ఇచ్చున్నాను, ఒకసారి చూడండి సార్ వెంగళరెడ్డి సార్కి. వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కోటి సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓవరాల్ 1 టికెట్స్ వచ్చాయి సార్ మీ దగ్గరికి? నా దగ్గరికి 40 టికెట్స్ వచ్చినాయి సార్. అరిసారి 152 మీ యొక్క 40. ఎక్సలెంట్ సార్. లాస్ట్ బూట్ క్యాంప్ కి ఎంత మందితో వచ్చారు సార్ మీరు ఓవరాల్ గా అన్ని లైన్స్ కలిపి? 133 మంది. 133 మంది. ఈ బూట్ క్యాంప్ కి 210 మంది అంతే సార్. ప్రస్తుతానికి ప్రజెంట్ టికెట్స్. అవును సార్. హరి సార్ లాంటి గ్రేట్ లీడర్ ఉన్నారు సార్. ఇంకా నేను కూడా 10 మెంబర్స్ పెంచుతాను సార్. ఎక్సలెంట్. 10 కాదు సార్, 40 ప్లాన్ చేసుకోండి. 250 టార్గెట్ పెట్టుకోండి. 250 టార్గెట్ పెట్టుకోండి సార్. చాలా బాగా వర్క్ చేశారు. తప్పకుండా సార్. ఓకే, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ప్రతిమా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. కోటి సార్ మీ సిగ్నల్ ఏనట్టుంది, మీట్ లోకి వెళ్ళండి.
ప్రతిమా మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. తిమోతి సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని టికెట్స్ రిసీవ్ అయ్యాయి సార్? 25 అయ్యాయి సార్. 25 సార్. అన్ని లైన్ నుంచా, సైడ్ లైన్ నుంచా? అన్ని కలిపి సార్. అన్ని లైన్ నుంచే సార్. మీ నెట్వర్క్ సార్? 1000 అబోవ్ ఉన్నారు సార్. 1000 అబౌవ్. ఎక్సలెంట్ తిమోతి సార్. ఎన్ని రావచ్చు సార్ ఇంకా? ఇంకో 10 వస్తాయి సార్. ఇంకో 10 వస్తాయా? అవును సార్. ఓకే. రఘు సార్ లైన్ నుంచి వచ్చాయా సార్? రఘు సార్ లైన్ నుంచి ఒక 10 వచ్చాయి సార్. 10 12 tickets. అట్లా వచ్చాయి. ఓకే సార్, ఎక్సలెంట్. మిగతా సైడ్ లైన్ నుంచి 10. ఓకే, ఎక్సలెంట్ సార్. ప్లాన్ చేసుకోండి. మీరు 50 టికెట్స్ చెప్పినట్టున్నారు, దానికి తగ్గట్టు వర్కౌట్ చేయండి. ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. 2 నిమిషాలు మాట్లాడతారా? ఎస్ థ్యాంక్ యూ సార్. 1 minute సార్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ, రామయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని టికెట్స్ రిసీవ్ అయ్యాయి సార్? సార్ బూట్ క్యాంప్కి సార్. అవును సార్, అవును. సార్ మొత్తము ఒక 10 పేర్లు కన్ఫర్మ్ అయిపోయినాయి సార్, మీ సైడ్ లైన్ నుంచి. సైడ్ లైన్ నుంచి. ఎక్సలెంట్ సార్. ఎందుకంటే నెట్వర్క్ పెద్దగా లేదు కాబట్టి 10 టికెట్స్ అంటే మంచి వర్క్ సార్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. అవును సార్. మెయిన్ అన్ని ఓవరాల్ గా మిగతా 2 లైన్ ఉంది సార్. మిగతా లైన్ల నుంచి రామయోగి సార్ లైన్ నుంచి ఒక 50, వెంగళరెడ్డి సార్ లైన్ నుంచి ఒక 50 అవుతాయని అన్నారు. అవుతాయి కదా సార్. ఇప్పుడు ఎంతవరకు రిసీవ్ అయినట్టు? అమౌంట్ 10 అంటే రామయోగి సార్ అన్నాడు నిన్న ఒక 10టికి వచ్చాయి, మిగతా వాళ్ళని కూడా అడగాలి అని అన్నారు. ఓకే, ఎక్సలెంట్ సార్. మీరు కొంచెం మెయిన్ లైన్ నుంచి కూడా ఈ రోజు నుంచి కొంచెం అప్డేట్ తీసుకోండి. ఎందుకంటే అప్డేట్ మనకు తెలవాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది మనీ లేవు చూద్దాం అనేలా కొంచెం ఇదై ఉంటారు. కొంచెం మళ్ళీ మనం ఎలా ఫాలోఅప్ చేయాలి ఏంటి అనేది మీరు కొంచెం గైడ్ లైన్స్ ఇచ్చి కొంచెం టికెట్స్ బుక్ చేసుకునేలాగా ప్లాన్ చేయండి. ఓకే సార్. ఎందుకంటే రోజు అప్డేట్ లో ఉండండి సార్. ఈ 2 days అవకాశం ఉంది కాబట్టి మనకి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. రవి సార్ చెప్పిన దాంట్లో మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు బూట్ క్యాంప్ అనగానే మనకి ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అనగానే ఒక నెల నుంచి ముందే ఎంతమంది వస్తారు ఎస్టిమేషన్ వేసుకుని అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తుంటాం. సో మనం అప్పటికప్పుడు మన టికెట్స్ పెంచాలన్న అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు లీడర్స్ పెట్టుకోవచ్చు కదంటే లీడర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. నా లైఫ్ నేనే చూడాలి. సో 250 రూపాయల టికెట్ లేక కాదు, నిజంగా నేను వస్తున్నాను సార్ బూట్ క్యాంప్కి, నా దగ్గర 250 రూపాయలు నా దగ్గర లేవు సార్ అన్నప్పుడు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఆ టికెట్స్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము. అమౌంట్ లేక కాదు లీడర్స్, ఒకటే ఆలోచన డిసైడ్ అనేది మనం అవ్వలేకపోవటం వల్ల ఏముందలే డబ్బులు లేవని ఒక చిన్న కారణం అది. సో ఎవరికి వాళ్ళు చెప్పుకోవద్దు. ముందు యాజ్ అ లీడర్గా ఎవరైతే ఉన్నామో నీ టికెట్ నువ్వు బుక్ చేసేసేయండి. ఆ టికెట్ కూడా ఎందుకు అనేది క్లియర్గా చెప్తున్నారు. 2 days మనకి అక్కడ భోజనాలు అరేంజ్మెంట్ చేయడానికి, 2 రోజులు 3 పూట్ల మనకు భోజనాలు అరేంజ్ చేయడానికి 250 రూపీస్. సో మనం అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేయాలంటే మనకు అయిద్దా? 500 మంది పెళ్ళికి ఎస్టిమేషన్ వేస్తే 1000 మంది వస్తే అవుతాయా? సో కాబట్టి మనం అందరం కూడా సహకరించాలి. అసోసియేషన్ ఏదైనా ఒక నిర్ణయం ఉందంటే యాజ్ ఎ కీ లీడర్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ఫాలోఅప్ కూడా చేయాలి. ఎస్టిమేషన్ టికెట్లు కాదు లీడర్స్, గమనించండి, కన్ఫర్మ్ చేసేయండి. బూట్ క్యాంప్ టికెట్ వేయండి అని ఎవరిని కూడా రూల్ చేసేదానికి లేదు ఛాన్సు. రావటం వల్ల వచ్చే బెనిఫిట్ చూశారు కదా. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఈరోజు టెస్ట్ మనీలో నేను బూట్ క్యాంప్కి వెళ్ళటానికి అప్పు తీసుకొని వెళ్ళాను, అక్కడికి వెళ్ళినాక నా మైండ్ సెట్ మారింది. మైసూర్ వెళ్ళటానికి అప్పు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి నా మైండ్ సెట్ మారింది. మైండ్ సెట్ మాత్రమే మారిందా, లైఫ్ మొత్తం మారిందా? 2,500 జీతానికి చేసినటువంటి మేడం ఇప్పుడు 48,000 తీసుకుంటాం తన అకౌంట్లోకి.
తన పిల్లలకి మనీ ఫ్రీడమ్ వచ్చిందా రాలేదా? సో ఇవన్నీ కూడా మనకు జూమ్లో జరుగుతున్నాయి. ఇవన్నీ వివరించాలి, మన టీంకి వివరించి టికెట్స్ అనేవి ఇన్ టైంలో ఇవ్వాలి. సో వెళ్ళబోయేటప్పుడు ఇద్దాము, అప్పటికప్పుడు చెబుదామంటే అవకాశం ఉండకపోవచ్చు. మేబీ రవి సార్ అన్నట్టు 2 డేస్ మనకు టైం ఉంది కాబట్టి ఆ 2 డేస్లోనే మ్యాక్సిమం బూట్ క్యాంప్ టికెట్స్ క్లోజ్ అవుతున్నాయి. సో ఇది గురువు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి మనందరం కూడా సహకరించాలి. రీసెంట్లీ మైసూర్ టికెట్స్ కూడా అలానే అయినాయి, మనకి ట్రైన్ టికెట్స్ కూడా టైట్ అయినాయి. ఈ తర్వాత నాకు దగ్గరగా ఒక 12-18 మంది దాకా ఫోన్ చేశారు, సార్ నాకు టికెట్స్ కావాలి సార్, సార్ వస్తానన్నాడు సార్. కొంచెం సార్ నేను రీసెంట్లీ ఇంకోటి ఏంటంటే రవి సార్, మనకి వేరే సార్ నాకు ఫోన్ చేసి మేము ఓన్గా వస్తాం సార్, ఏదన్నా బస్సుకి కానీ ఎట్లన్నా కానీ అక్కడ టికెట్కి మాత్రం కన్ఫర్మ్ చేయండి సార్ అని చెప్పేసి కొంతమంది కాల్ చేశారు. ఎందుకు ఇవన్నీ చదువుతున్నాయంటే డిసైడ్ అయ్యేటువంటి మైండ్ సెట్ లేకపోవటం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడికి వెళ్తే ఏముంటుంది, వెళ్ళాలా వద్దా, టైం వేస్ట్. సో ఇవన్నీ కూడా కొంతమందికి ఉంటాయి. అక్కడ బూట్ క్యాంప్ అంటే ఆల్రెడీ మనందరం చూసాం కాబట్టి కొన్ని లక్షల మంది జీవితాలు మారుతున్నాయి కాబట్టి అది మనం గమనించుకొని కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం లీడర్స్. ఇన్నిసార్లు టికెట్స్ అడడానికి రీజన్ ఒకటే, అక్కడ మనకు రిపోర్ట్ చేయాలి. మనందరూ చూడండి, ఒక 100 మందికి భోజనాలు అరేంజ్ చేయాలంటే చాలా గాబరా పడతాం, కొన్ని వేల మంది వస్తున్నారు అక్కడ. సో మనలాంటి వాళ్ళు తలా ఒక 100 పంచితే అనుకోకుండా ఒక 1000 మంది, ఒక 2000 మంది పెరిగారు అనుకో, అప్పుడు ఏమైంది అక్కడ? ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం మనందరం కూడా బాధ్యత తీసుకుందాం. లీడర్స్ అందరూ కూడా చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు, కీ లీడర్స్ అందరూ కూడా. ఎవరైతే కొంచెం కోర్ లీడర్స్ ఉన్నారో, బ్రాంజ్ అండి అబవ్ వాళ్ళు కూడా మీరు మీవన్న పైన అప్లైన్స్ సహకరించండి. సార్ వాళ్ళు మనకు చెప్తున్నారంటే మన మంచి కోసమని మాత్రం డిసైడ్ అవ్వండి. ఏదైనా కానీ ఒక అప్లైనర్ ఒక మాట చెప్పాడంటే దాంట్లో పాజిటివ్ మాత్రం ఎతకండి, ఓకేనా? నెగిటివ్స్ చెప్తే ఏం రాదు లీడర్స్. నెగిటివ్ అంటే ఏంటంటే మీకేం చెబుతారు, మాకు రావటం లేదు, ఆ మైండ్ సెట్ తీసేయండి. నీలాంటి లీడర్ ఒకరోజు ఈరోజు జూమ్లో మాట్లాడుతున్నారు, నీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈరోజు లక్ష్య తీసుకుంటున్నారు. నీ మైండ్ సెట్ మారకపోతే ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను ముందుకు వెళ్ళాను. కాబట్టి కొంచెం దీని మీద ఫోకస్ పెట్టండి కీ లీడర్స్ అందరూ కూడా. వీలైతే మళ్ళీ ఒక జూమ్ సెషన్ దీని మీద మనం మాట్లాడదాం రవి సార్, మాట్లాడి రిపోర్ట్ ఓకే. తీసుకుందాము. టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకే లీడర్స్, ఈరోజు థ్యాంక్ యూ. ఇక్కడ సార్ ఈరోజు మళ్ళీ బ్రాండ్ అండ్ యాప్ వాళ్ళకి ప్లాన్ చేద్దాం సార్. ఓకే థ్యాంక్ యూ. వీలైతే ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం లీడర్స్, ఈ యొక్క బూట్ క్యాంప్ గురించి కానీ అన్ని గురించి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మన టైం విలువైందే. సో టయాన్ని గౌరవిద్దాం, టయానికి తగ్గట్టు అన్ని కూడా ఇన్ టైంలో చేసుకుంటూ ప్లాన్తో వెళ్ళాలి, ఏదో గుడ్డిగా వెళ్ళకూడదు. బూట్ క్యాంప్ ఎందుకు ఎంత ప్రమోట్ చేస్తున్నామంటే రవి సార్ అన్నట్టు మీకు అక్కడ ఎంత అటెండెన్స్ పెంచుకుంటే మీ యొక్క ఇన్కమ్ అనేది అంత గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే అంత టీం అక్కడ డిసైడ్ అవుతుంది. సో మనం టీం డిసైడ్ అయ్యే కాడ ఒక అవకాశం ఇచ్చారు. మన బూట్ క్యాంప్ అంటే దగ్గర ఇప్పుడు మళ్ళీ మనం అటెండ్ అయ్యి 4 నెలలు అవుతుంది. అటువంటి వండర్ఫుల్ అవకాశం వచ్చినప్పుడు మనమే లో ఎనర్జీలో కనుక చెప్పామంటే అది కష్టం అవుతుంది. కాబట్టి చూడండి, కొంచెం హరిసార్ని కూడా చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు మనం ఇన్ టైంలో. ఇప్పుడు 160 172 అనేది ఆయన నంబర్ చెప్పలేదు, టోటల్గా అమౌంట్ రిసీవ్ చేసాడు అంటే ఎంత వర్కౌట్ చేస్తుంటాడో గమనించండి. మనలాంటి లీడరే మనతో పాటు వర్క్ చేస్తున్నాడు, జూమ్స్కి అటెండ్ చేస్తున్నాడు, ఇంకా అప్రిషియేట్ చేయొచ్చు. రీసెంట్లీ టికెట్స్ 200 పైన టికెట్స్ మైసూరుకి బుక్ చేయడంలో హరిసార్ మెయిన్ చాలా ఏమంటారు గ్రౌండ్ వర్క్ చేసాడు, అలా టికెట్స్ లేవు. సో మన టీం అందరికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ మళ్ళీ టీం కోసం, మళ్ళీ తన పర్సనల్ టీం కోసం మళ్ళీ బూట్ క్యాంప్స్ ఒక లీడర్ చేశాడంటే నేను చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్దాము. ఒకరి గురించి చెప్పామంటే ఎక్కువ తక్కువ అని కాదు, మనం కూడా అలా చేయాలని ఒక ఉద్దేశం. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ ఉండదు లీడర్స్. కొంచెం ఏదన్నా దాని మీద ఫోకస్ తగ్గినట్టు ప్లాన్ చేసుకోండి. అవన్నీ కూడా మన యొక్క గ్రోత్ కోసమే. కాబట్టి థ్యాంక్ యూ. వీలైతే రవి సార్ అన్నట్టు ఈవినింగ్ మనం జూమ్లో మీట్ అవుదాం సార్, లీడర్స్ జూమ్లో. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. 172 మెంబర్స్ అందరు కూడా థ్యాంక్ యూ. తిమోతి సార్ గుడ్ మార్నింగ్. తిమోతి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. లీడర్స్ గమనించండి, మీటింగ్ అప్డేట్స్ అనేది గ్రూప్లో షేర్ అవుతాయి. ఇప్పుడు గ్రూప్స్ ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. క్లోజ్ చేయమంటారా సార్? క్లోజ్ చేయండి సార్.